तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। आदित्य चंद्र कुज सौम्य जीवा शुक्रार्कपुत्रामपि राहुकेतु एते ग्रहाणां सकलार्थसिद्धिं कुर्वन्तु काले स्थिरभोगनित्या। श्रीमात्रे नमः। श्री गुरुभ्यो नमः। सर्वेभ्यो मित्रेभ्यो नमो नमः। वेद संस्कृति परिषत् वारी साप्ताहिक अंतर्जाल उपन्यास धारा समावेश कार्यक्रमం జ్యోతిర్వాణికి విచ్చేస్తున్న మిత్రులందరికీ సాదర నమస్కారం, సాదర ఆహ్వానం. జ్యోతిర్వాణి గత సుమారు 5 సంవత్సరాలుగా జ్యోతిష విషయాలు ఈనాటి సమకాలీన సమాజానికి ఏ విధంగా ఉపయోగపడి, ఏ విధంగా శాస్త్రీయంగా చూస్తూ కుహనా జ్యోతిష్కుల బారి నుండి కొంచెమైనా మనం బయటపడేందుకు ఒక ప్రయత్నం చేసేటువంటి వేదిక. జ్యోతిషం అంటే ఏదో జాతకాలు చెప్పే శాస్త్రం కాదని, జ్యోతిషం ఒక ఆది విజ్ఞాన శాస్త్రమని, అందులో నుంచే అన్నీ ఉద్భవిస్తూ వచ్చాయని, శాస్త్రాలు ఎన్నో దాంట్లో నుంచి వచ్చాయని చెప్పేసి మనకి ఇప్పుడు మనం ఒక పరిశోధన దృక్పథంతో చూసినట్టయితే అర్థమవుతుంది. మనకి మన పూర్వీకులు అందించినటువంటి సంప్రదాయాలు, ఆచారాలు ఇవన్నీ కూడా నిజానికి దైనందిన జీవితంలో జ్యోతిష శాస్త్రాన్ని ఉపయోగించుకుంటూ తీసుకొచ్చినటువంటి విధానాలే. ఆనాడు మనిషి వ్యవసాయ ఆధారంగా జీవించేవాడు కాబట్టి అడవులని కొట్టి భూమిని తయారు చేసుకొని తర్వాత వ్యవసాయం చేసి ఆహారం పొందేవాడు కాబట్టి అప్పటి ఆ కాలపు విషయాలకు తగ్గట్టుగా, ఆ కాలపు సమాజానికి తగ్గట్టుగా మనకి శాస్త్రాలు అభివృద్ధి చెందాయి. మిగతా మిత్రులందరూ దయచేసి మ్యూట్ చేసుకోండి. ఆ విధంగా మనకి అప్పటి నుంచి వచ్చినటువంటి శాస్త్రం ఈ రోజు దాకా మనం దాన్ని సంస్కరించుకోకపోతే మనం వాడుకుంటూ వస్తున్నాం. అప్పుడు మనకి ఏ విధంగా ప్రకృతి ఉండేది, ఆ ప్రకృతికి తగినట్టుగా మనం ఎలా సమన్వయం చేసుకొని జీవించాలి అనే విషయాలు అప్పుడు ఉండేవి. ఇప్పుడు కూడా అవే సూత్రాలను పెట్టుకుంటే నిజానికి మనకి వాస్తవ అనుభవం కొంచెం తేడాగా వస్తుంది. కాబట్టి ఇప్పుడు అది విశ్వసించే శాస్త్రమేనా అన్నటువంటి స్థితికి దిగజారిపోయాం. జ్యోతిష్ శాస్త్రాన్ని అర్థం చేసుకోలేక అది మూఢనమ్మకమా శాస్త్రం అనే స్థితిలో మనం ఉన్నాం ఇప్పుడు. అలాంటిది కాకుండా, అలాంటి స్థితి రాకుండా కొంచెమైనా సమాజానికి ఇది తెలిసి వచ్చేలా జ్యోతిర్వాణి ప్రయత్నిస్తూ వస్తుంది. ఎందరో మహానుభావులు ఈ కార్యక్రమంలో పాల్గొంటూ, ఈ కార్యక్రమంలో ఉపస్థితులైన ఎందరో ధన్య ఆత్మలకు మంచి మంచి విషయాలు చెబుతూ వస్తున్నారు. ఆ క్రమంలో ఈరోజు మనం వీలైనంతగా తమ పరిధిలో ఎంత ఎక్కువగా ప్రచారం చేయగలమో అంత ప్రచారం చేసే విధంగా ఒక వ్యష్టిగా, అంటే వ్యక్తిగా, సమిష్టిగా కొంత సాధించాలన్న ఉద్దేశంతో మనకి సుమారు 9 సంవత్సరాల క్రితం వాతావరణ పరిశోధన బృందం అని ఒకటి ఏర్పడింది హైదరాబాద్. దాని ఉద్దేశం బృహత్ సంహిత సూత్రాలను అనుసరించి ఆధునిక మెటీరియాలజీలో ఉన్నటువంటి విషయాలకు సపోర్ట్ చేసేటట్టుగా అత్యంత ప్రాచీన సాహిత్యమైనటువంటి జ్యోతిశాస్త్రం ఆధారంగా లాంగ్ టర్మ్ ఫోర్కాస్ట్, వెదర్ ఫోర్కాస్ట్ని లాంగ్ రేంజ్ ఫోర్కాస్టింగ్ అనే దాన్ని చేయడానికి వీలవుతుంది అని గుర్తింపజేసి
దానికి అనుగుణంగా ప్రతి సంవత్సరం ఒక వాతావరణ పంచాంగాన్ని తీసుకువస్తున్నటువంటి పంచాంగ బృందానికి మనం ఈరోజు ఈ కొత్త సంవత్సరం పంచాంగం తీసుకొచ్చినందుకు ఈ సంచికని మనం అంకితం చేస్తున్నాం. అలాగే ఈ మధ్య కాలంలో జ్యోతిష్ శాస్త్రంలో, ముండేన్ ఆస్ట్రాలజీలో, ముఖ్యంగా మెటీరియాలజీకి సంబంధించిన విషయంలో మన వాళ్ళంటూ మన మాటల్లో రాసుకున్న గ్రంథం ఈ మధ్య ఎక్కడా లేదు. ఆస్ట్రో మెటీరియాలజీ అనేటువంటివి సాధారణంగా పాశ్చాత్య గ్రంథాలే ఎక్కువ ఉన్నాయి మనకి. కానీ మన జ్యోతిర్వాణిలో మొదటి నుంచి ఉన్న గురువు గారు డాక్టర్ ముక్కామల రవీంద్రనాథ్ గారు ఆస్ట్రో మెటీరియాలజీ అనే పుస్తకాన్ని వెలువరించారు. మనకి గ్రూపుల్లో కూడా పెట్టారు. ఈ పుస్తకం ఆవిష్కరణ చేసినందుకు, వాతావరణ పంచాంగం ప్రతి సంవత్సరం లాగా ఈ పరాభవన సంవత్సరానికి చేసినందుకు వారిద్దరికీ, ఆ వాతావరణ బృందానికి, పంచాంగ పరిశోధన బృందానికి, అటు రవీంద్రనాథ్ గారికి కూడా మనం ఇస్తున్నటువంటి గౌరవాన్ని సూచిస్తూ ఈనాటి జ్యోతిర్వాణి సంచిక ఆ విషయాలకు అంకితమవుతుంది. ఆ క్రమంలో వారి నోటి నుండే కాకుండా, అంటే వాతావరణ పంచాంగ బృందంలో ఉన్న వారి నోటి నుండే కాకుండా, రవీంద్రనాథ్ గారి నోటి నుండే కాకుండా, ఇంకా వాతావరణ విషయంలో కృషి చేస్తున్న ఎందరో మహానుభావులు జ్యోతిష్కులు ఉన్నారు. అందరి నుండి మనం ఈరోజు కొంచెం కొంచెంగా అయినా వాతావరణ పంచాంగం అనేటువంటి ఇతివృత్తం ఆధారంగా ఈ జ్యోతిషాన్ని మన వాతావరణం కొరకు ఎలా ఉపయోగించుకుందాం, ఆ ప్రయత్నం మనం ఎలా అందరం కలిసి చేద్దాం అనే విధంగా మనం ఆ దృక్కోణంతో, ఆ ఓరియంటేషన్తో మనం ఈరోజు చర్చా కార్యక్రమం పెట్టుకుంటున్నాం. వాతావరణ పంచాంగ పరిశోధన బృందంలో మొట్టమొదటగా ఈ భావనని తీసుకువచ్చి ఇలాంటివి వస్తే బాగుంటుంది అన్న దాంట్లో ఆద్యులు డాక్టర్ కుప్ప వెంకటకృష్ణమూర్తి గారు. వారిని కూడా ఈరోజు వచ్చి ఆశీర్వదించమని కోరాను. వారు వచ్చారో లేదో నేను చూడాలి ఇప్పుడు. తర్వాత వారు డాక్టర్ జీవి రామా గారిని, మెటీరియాలజిస్ట్, సైంటిస్ట్ కాబట్టి ఇస్రో నుంచి రిటైర్ అయ్యి రాగానే 2012లో వారిని అడిగితే 2013, 14, 15, 16 దాకా గ్రౌండ్ వర్క్ అంటూ జరిగి వాతావరణ పంచాంగం ఎలా తీసుకువస్తే బాగుంటుంది అని చర్చించుకొని 2016 నుంచి మనం వాతావరణ పంచాంగాన్ని తీసుకువస్తున్నాం. దీంట్లో మామూలు పంచాంగంలో లాగా ఏదో తిథివార నక్షత్రాలు కాకుండా కేవలం వాతావరణం కోసమే. వాతావరణంలో కూడా పంచాంగాలు ఉన్నాయి. ఆ పంచాంగాలు ఏమిటో మనకి లలిత గారు చెప్తారు. ఇంతకుముందు కూడా కార్యక్రమాల్లో చెప్పుకున్నాం. ఆ విధంగా వాతావరణ పంచాంగం అనేటువంటి విషయంగా ఈ పంచాంగం తీసుకురావడంలో ఉండేటువంటి విషయాలు, తమ అనుభవాలు పంచుకోవడానికి నేను ఈరోజు లలితా శ్రీహరి గారిని, తర్వాత డాక్టర్ మన ఆర్ మల్లికార్జున శర్మ గారిని కూడా కోరాను. అదేవిధంగా మొదటి నుండి వెదర్ ఫోర్కాస్ట్ అనే వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసినప్పటి నుంచి తను ఆర్మీలో ఉన్నటువంటి తన అనుభవంతో అక్కడి మెటీరియాలజీకి సంబంధించిన విషయాలని ఆధారం చేసుకుని మనకి కె వేణుగోపాల్ గారు కూడా ఎన్నో విషయాలు అందిస్తూ వస్తున్నారు. మరొక పరిశోధకుడు అరవింద్ స్వామి అని ఉన్నారు. ఆయన కార్తెల గురించి సంబంధించిన విషయాలు మనకి పంచాంగంలో తెలియజేస్తున్నారు. తర్వాత రఘుకుమార్ గారు కూడా, ఆయన కూడా సైంటిస్టు, ఇస్రోలో పనిచేశారు. వారు కూడా వారి దృక్కోణంతో ఎప్పుడు వర్షాలు పడవచ్చు అనే విషయంగా మనకి డేట్లు ఇస్తున్నారు. అందరూ తలా ఒక పద్ధతి పాటించిన చివరికి అందరి ఉద్దేశం జ్యోతిషం సశాస్త్రీయంగా అందరికీ ప్రయోజనకరం కావాలి అని. వాతావరణం అనగానే వర్షం పడటం ఒకదాని గురించే కాదు. వర్షంతో పాటు మిగతా వాతావరణం ప్రతిరోజు ఎలా ఉంటుంది, సంవత్సరం అంతా ఎలా ఉండబోతోంది, దానికి తోడు ఉత్పాతాల గురించి కూడా దాన్ని కలుపుకురావాలని ఈ మధ్యన దాన్ని విస్తరించడం జరుగుతుంది. పూర్తిగా చెప్పలేదు కానీ, పూర్తిగా ఇంకా అవ్వలేదు కానీ, ఉత్పాతాలు కూడా వచ్చే సంవత్సరంలో ఏం ఉత్పాతాలు ఉండే అవకాశం ఉంది, భూకంపాలే అనుకోండి, తుఫానులే అనుకోండి, వాటిని కూడా ఇంకా ఎక్కువ విస్తారంగా ఇచ్చే ప్రయత్నం చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అది ముందు ముందు వచ్చే పంచాంగాల్లో బాగా ఉండబోతుంది. ఈ వాతావరణం చెప్పే పద్ధతుల్లో, జ్యోతిషం చెప్పే పద్ధతుల్లో
సప్తనాడి పద్ధతి అన్నది ఒకటి. దానికి సంబంధించి మన రవీంద్రనాథ్ గారు చాలా విస్తృతంగా తమ పుస్తకంలో ఆ విషయాన్ని పరిశోధించి శాస్త్రీయంగా కొన్ని దాన్ని ఏమంటాం మనం ఉదాహరణలు ఇస్తూ మనకి దాన్ని నిరూపించారు. సో ఈ విషయాలన్నీ కూడా మనం ఒకసారి ఈ సమాజం కొరకు, ఈ శాస్త్రం అందరికీ ప్రయోజనకరం కావాలడం కొరకు, ఒక భారతదేశానికే కాదండి అన్ని దేశాలకి కూడా దానికి మనం దీన్ని ఎలా ఉపయోగించుకోవాలి అనే విషయంలో ఈరోజు అందరి అనుభవాలు, అందరి ఆలోచనలు మనం పంచుకుందాం, చెప్పుకుందాం. ముందుగా ఈ వాతావరణ పంచాంగ ఆవిష్కరణ జరిగినందుకు దీని వెనుక ఉన్నటువంటి బివిఎస్ సిద్ధాంతి గారిని, దాని తర్వాత లలితా శ్రీహరి గారిని, మల్లికార్జున శర్మ గారిని, అందరికీ మార్గదర్శనం చేస్తూ ఉన్నటువంటి కుప్ప వెంకటకృష్ణమూర్తి గారిని, ఆచార్య కమలాకర్ శర్మ గారిని, వీళ్ళందరికీ కూడా మనం ముందు సాదరంగా వారికి మన అభిమానంతో మన గౌరవ వందనాలు తెలియజేసుకుందాం. అలాగే రవీంద్రనాథ్ గారికి ఒక అద్భుతమైన పుస్తకాన్ని తీసుకొచ్చినందుకు వారికి కూడా మన నమస్సులు అందిద్దాం. మన కార్యక్రమం ఆరంభించుకున్న తర్వాత వారు కూడా ప్రసంగిస్తూ ప్రసంగిస్తూ ఉంటారు. ఈసారి ప్రసంగాల్లో వారు మాట్లాడుతున్నప్పుడు 10 నిమిషాల వ్యవధి అంటూ ఉండదు. వారు పూర్తిగా ఆ విషయాలు మనకి చెప్తే మనకి పూర్తిగా అర్థమవుతుంది. అందువల్ల ఓపికగా, ఈ కొత్త విషయం ఏం కాదు, కానీ శాస్త్రీయంగా వాతావరణ జ్యోతిషం గురించి తెలుసుకునే అవకాశం మనకి ఈరోజు వస్తుంది. కాబట్టి వాటినన్నీ మనం అందరి అనుభవాలు విందాం, అందరి జ్యోతిర్వాణి విందాం, అందరం ఈ జ్యోతిష సత్సంగ ఫలితాలని తీసుకుందాం, స్వీకరిద్దాం. ముందుగా నేను రవీంద్రనాథ్ గారిని మనందరి అభినందనలు చెబుతూ వారిని సాదరంగా ఆహ్వానిస్తూ వారి పుస్తకం గురించి ప్లస్ ఈ వాతావరణ జ్యోతిషం గురించి కొన్ని వారి జ్యోతిర్వాణి వినిపించవలసిందిగా కోరుతున్నాను. ధన్యవాదాలు సోమనాథ్ శాస్త్రి గారు. శ్రీ విఘ్నేశ్వరాయ నమః, శ్రీ గురుభ్యో నమః. ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. మన వాతావరణ పంచాంగము లేదా వాతావరణ పూర్వానుమానము గురించి జ్యోతిషపరంగా ఎంతోమంది కృషి చేస్తున్నారు అన్న విషయం ఇవాళ సుస్పష్టంగా మనకు తెలుస్తోంది. ఇవాళ సోమనాథ్ శాస్త్రి గారు ఎవరెవరు ఈ ఫీల్డ్లో విస్తృతంగా పనిచేస్తున్నారు అనేది వివరించారు మనకి. ఒక్కొక్కళ్ళు ఏదో ఒక, ఇప్పుడు వాతావరణ సూచన ఇచ్చే విధానాలు చాలా ఉన్నాయి. ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతి మీద కాన్సన్ట్రేట్ చేసి ఆ పద్ధతి ప్రకారం ఫోర్కాస్ట్ ఇవ్వటం అనేది చేస్తున్నారు. సో ఆ నిష్ణాతత, ఒక పర్టిక్యులర్ పద్ధతి ఎలా పనిచేస్తుందో, అని ఎలా వాడుకోవాలని వాళ్ళకే తెలుస్తుంది, అందరికన్నా బాగా తెలుస్తుంది రాదని. నేను ఈ సప్తనాడి చక్ర అనే ఈ పద్ధతి మీద గత 1 సంవత్సరం కాలం చాలా కృషి చేశాను అంటే దీని గురించి మనం ఇంతకుముందు 2 వారాల క్రితం ఒకసారి మనం చర్చించుకున్నాం. ఈ సప్తనాడి చక్ర గురించి నేను మాట్లాడాను. ఈ సప్తనాడి చక్ర గ్రంథంలో ఏమున్నది అనే దానికన్నా అసలు ఈ గ్రంథం ఎందుకు వెలువడింది అనే దాని గురించి కొంచెం చెప్తే బాగుంటుందేమో అని చెప్పి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా ఆసక్తి నాకే అనిపిస్తుంది. నేను ఈ గ్రంథం రాయాలి అని నేను అనుకోలేదు అసలు. ఏదో చేయాలని ప్రయత్నిస్తుంటే ఏదో అయ్యింది. అది చాలా ఆశ్చర్యకరమైన విషయం. నేను ఎప్పుడూ అనుకుంటాను, నన్ను ఆ విఘ్నేశ్వరుడు నన్ను ప్రేరేపిస్తాడు, అందుకే జరుగుతున్నాయి ఈ పనులన్నీ అని. నేను క్యాలెండర్ తయారు చేస్తున్నాను ఇప్పుడు గత 7 సంవత్సరాల నుంచి. దానికి కారణం కూడా విఘ్నేశ్వరుడే నేను అనుకోవడం. ఖాళీగా కూర్చున్నా, ఎందుకయ్యా ఖాళీగా కూర్చుంటా, పని చేయొచ్చు కదా, కళ్ళ కనిపించి చెప్పాడు ఆయన. అప్పటికప్పుడు ఒక ల్యాప్టాప్ కొన్నాను, ఆ పని చేశాను. ఈ సప్తనాడి చక్ర విషయానికి వస్తే ఎక్కడో చదివాను దీని గురించి. ఏంటంటే దీని ప్రత్యేకత ఉన్నది. దీనిలో ఒక్కొక్క గ్రహం ఒక ప్రత్యేకమైన ఫలితం, ప్రత్యేకమైన ఎఫెక్ట్ చూపిస్తుంది వాతావరణం మీద అని సప్తనాడి చక్రంలో డిఫైన్ చేసి ఉంది. ఒక్కొక్క గ్రహం ఒక రకమైన సూచన ఇస్తున్నప్పుడు
మనం అవి ఒకేసారి ఆ 7 గ్రహాలు ఏమిటి చేస్తున్నాయో చూస్తే మనం చెప్పచ్చు కదా అన్ని అని చెప్పి అనుకున్నాం. అనుకున్న ఒక సంవత్సరానికి సరే ఏదో కడదామని చూస్తే మరి ఏ రోజు కట్టాలి? 365 రోజులు ఉన్నాయి, ఏ రోజు కట్టి చూస్తాము? ఇది బేసిస్ ఏమిటి? ఒక బేసిస్ ఉండాలి కదా, ఇది ఫలానా రోజు కట్టాలి అని అనుకో. అప్పుడు మన ఆరుద్ర చక్రం గురించి గుర్తొచ్చింది. ఆరుద్ర చక్రం పర్టికులర్ గా ఆ కార్తె నాడు మాత్రమే వేసి చెప్తున్నారు. అంటే కార్తె అనేది అనుకో ప్రత్యేకత ఉన్నది. అదే విధంగా రోహిణి కార్తె గురించి మనం మాట్లాడుకుంటాము, మృగశిర కార్తె గురించి మాట్లాడుకుంటాం. ఆ ముందు ఆరుద్ర కార్తె వచ్చే ముందు ఏమిటి జరుగుతుంది అనేది, ఆ 2 కార్తెల్లో జరుగుతున్న వాతావరణం ఎలా ఉన్నది అనే దాన్ని బట్టి మన భవిష్యత్తు ఎలా ఉంటుంది అనేది చెప్తారు. అంటే ఏమిటి? కార్తె అనే దానికి విశిష్టత ఉంది. ఆ కార్తెకు ఉన్న విశిష్టతను పట్టుకొని మనం వాతావరణం గురించి చెప్పొచ్చు. ఆ కార్తె సమయాలు 13 రోజులు అవ్వచ్చు, 14 రోజులు అవ్వచ్చు. సరే అని చెప్పి ఇక ఏంటంటే ఏదో ఒక సంవత్సరాన్ని తీసుకొని ఎండాకాలం మొదలుపెట్టి వర్షాకాలం అయిపోయే వరకు, అంటే కృత్తిక దగ్గర నుంచి మొదలుపెట్టి హస్త కార్తె వరకు ఆ కార్తె తేదీలు సమయాలు ముందు క్యాలిక్యులేషన్ చేసి ఆ కార్తె రోజున గ్రహస్థితి ఏమిటో చూసుకొని ఆ గ్రహస్థితిని బట్టి వాటి ఏ నాడిలో ఉన్నాయి అనే దాన్ని వేసుకొని అన్నింటిని ఒకదాని పక్కన పెట్టుకుని సో మొత్తం 10 చక్రాలు వేసుకొని చూసాము. 10 చక్రాలు ఒక్కొక్క చక్రంలో 7 గ్రహాలు ఏ నాడిలో ఉన్నాయి. అది ఇలా చూస్తూ ఉంటే ఇందులో ఒక రిథం కనిపిస్తోంది, నాకు ఏదో ఒక రిథం కనిపిస్తోంది, ఒక పర్టికులర్ రిథం కనిపిస్తోంది ఇందులో. కానీ అవన్నీ అలా పక్కన పెట్టుకు చూసుకుంటూ ఉంటే నాకు తెలియట్లేదు దాన్ని ఎలా క్యాచ్ చేయాలి. అప్పుడు మొత్తం ఒక సీజన్కి సంబంధించిన గ్రహస్థితి, ఒక సీజన్ మొత్తానికి సంబంధించిన గ్రహస్థితి ఒకే చార్ట్ మీద ప్లాట్ చేయాలి. చేస్తే అందులో ఉన్న ట్రెండ్ ఏమిటి అనేది మనకు బాగా తెలుస్తుంది అని. అప్పుడు కాస్త మధించగా ఏదో ఆలోచన వచ్చి, ఎప్పుడు కార్తె నాడి అని చెప్పి నేను పోస్ట్ చేస్తూ ఉంటే మీరు గమనించి ఉంటారు. ప్రతి కార్తె నాడు 7 గ్రహాల స్థితి ఏమిటి, ఏ గ్రహం ఏ నాడిలో ఉన్నది, మొత్తం ఒకే చార్ట్ మీద కృత్తిక దగ్గర నుంచి హస్త వరకు మొత్తం సమ్మర్ మాన్సూన్ సీజన్ కవర్ అయ్యేట్టుగా ఒకే చార్ట్ మీద వేయగానే తక్కువ రిథం కనపడింది. అందులో ఏమిటి స్పెసిఫిక్ ఫీచర్ నాకు కనిపిస్తుంది. ఈ ఫీచర్ ఈ 2 గ్రహాల వల్లనే ఈ సంవత్సరం వాతావరణం ఇలా ఉన్నది చూడంగా తెలిసిపోయింది. ఏమిటి? ఏరియల్ వ్యూ, విహంగ వీక్షణంలో మనం చూసినప్పుడు ఎక్కడ ఏమిటి జరుగుతుంది, మార్పులు ఎలా వచ్చాయి సీజన్ టు సీజన్, కార్తె టు కార్తె వేరియేషన్ ఎలా వస్తుంది స్పష్టంగా తెలిసిపోతాం. దాన్ని బట్టి ఈ వర్షాకాలంలో మనకి ఈ రకమైన వర్షాలు ఉండే అవకాశం ఉంటుంది. అయితే మనకి నార్మల్ మాన్సూన్స్ ఉంటాయి, డెఫిసిట్ మాన్సూన్స్ ఉంటాయి, ఎక్సెస్ మాన్సూన్స్ ఉంటాయి, అతివృష్టి, అల్పవృష్టి. అనావృష్టి అనేది చాలా ఇబ్బందికరమైనది. ఎందుకంటే మన దేశం తాలూకు ఎకానమీ అంతా వర్షాల మీద ఆధారపడి ఉంటుంది. అందుకని ఏంటంటే అన్నిటికన్నా మన సివియర్ డెఫిసిట్ ఇయర్ ఏది అంటే 1972, ఆ తర్వాత 2002, ఈ రెండింటికి నేను ప్రత్యేకంగా వేస్తే ఈ చార్ట్ వేసి చూస్తే సుస్పష్టంగా నాకు ఫీచర్ కనబడడం మొదలెట్టింది. సుస్పష్టంగా సూర్యుడు కుజుడు ఈ రెండింటి వల్ల జరుగుతోంది అని స్పష్టంగా తెలుస్తోంది. తర్వాత ప్రతి సంవత్సరం కూడా మనం ఫస్ట్ మేజర్ ప్లానెట్స్, స్లోవర్ ప్లానెట్స్ ఎక్కడ ఉన్నాయనేది చూస్తాం. జూపిటర్, సాటర్న్, వాటి పొజిషన్ కూడా చెప్పేస్తోంది ఈ సంవత్సరం నీకు సరైన వర్షాలు పడవు అని. అప్పుడు ఇంకేమిటి ఐఎం నుంచి డేటా కలెక్ట్ చేసి మొత్తం డ్రౌట్ ఇయర్స్ అన్ని ముందు సెపరేట్ చేసి ప్రతి డ్రౌట్ ఇయర్కి వేసి చూస్తే ఇట్స్ వెరీ క్లీన్ అండ్ క్లియర్ ఫీచర్ షోయింగ్
ఇది ఈజ్ ద రీజన్ ఫర్ యువర్ మాన్సూన్ టు గో బ్యాడ్. అలా వేసుకుంటూ వస్తే ఆ 8 చార్ట్లు వేసి వస్తే ఆ 8 చార్ట్లు కూడాను డ్రౌట్ ఇయర్స్ అయినాయి. 8 చార్ట్లోనూ ఒకే రకమైన ఫీచర్ కనపడింది. ఆ 8 కూడాను 15 సంవత్సరాల అంతరంలో కనపడుతుంది. 15 సంవత్సరాల అంతరంలో వచ్చినాయి. సో ఇంపార్టెంట్, సో ఇంట్రెస్టింగ్. 1972తో మొదలుపెట్టి 1987, 2002, 2017, ఆ తర్వాత 1972 కన్నా ముందు ఎప్పుడు వచ్చింది అనేది కూడా వేశాను. మొత్తం 5. ఎంత ఆశ్చర్యపోయానంటేనండి, ఇంత సుస్పష్టంగా కనిపిస్తూ ఉంటే ఈ పద్ధతిని మన వాళ్ళు ఎందుకు వాడుకోవటం లేదు అన్న ఆలోచన వచ్చింది. ఎందుకు వాడటం లేదు ఇంత క్లీన్ గా కనిపిస్తూ ఉంటే? మరి ఇలాగే మరి డ్రౌట్స్ కనిపించి మరి ఫ్లడ్స్ కూడా కనపడాలి కదా. అది ఫ్లడ్ ఇయర్స్ కూడా నేను తీసుకొని ఒక 5 ఫ్లడ్ ఇయర్స్, వెరీ సివియర్ ఫ్లడ్ ఇయర్స్ తీసుకొని క్యాలిక్యులేషన్ వేస్తే అందులో కూడా క్లీన్ గా కనిపిస్తుంది ఏమిటి రీజన్ ఆఫ్ ఫ్లడ్, ఆ సంవత్సరం ఫ్లడ్స్ రావడానికి. సరే ఈ చార్ట్లు నేను సోమనాథ శాస్త్రి గారితో కమలాకర్ శర్మ గారితో పంచుకొని, అయ్యా గురువు గారు పరిస్థితి ఇలా ఉంది, దీని గురించి మనం చాలా చెయ్యొచ్చండి అని చెప్పి నేను అన్నా. అంటే మరి కమలాకర్ శర్మ గారు ఏమో ఆశీర్వదించారు, గో హెడ్ మీరు చెయ్యండి అని. ఇప్పుడు అసలు మనం ఏమి చేస్తున్నాము జ్యోతిష్లో, ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం పంచాంగం అలవరిస్తున్నాం, లేదా మనం ఒక ఫోర్కాస్ట్ ఇచ్చేస్తున్నాము. ఆ ఫోర్కాస్ట్ ఇచ్చిన తర్వాత ఆ ఫోర్కాస్ట్ ఏమిటి జరిగింది అది వ్యాలిడేషన్ చేస్తున్నామా లేదా క్వశ్చన్. క్షమించాలని పెద్దలను క్షమించాలని ఏమీ అనుకోకండి. మనం సరైన వ్యాలిడేషన్ మనం చెయ్యట్లేదు. సరైన వ్యాలిడేషన్ మనం చెయ్యట్లేదు కాబట్టి మన ప్రపంచం ముందు తలెత్తుకుని మనం మాట్లాడలేకపోతున్నాం. ఆ వ్యాలిడేషన్ చేయటం అనేది చాలా అవసరం. ఆ వ్యాలిడేషన్ అనేది చేయగానే కేవలం 1 సంవత్సరం 2 సంవత్సరాలు మనం వ్యాలిడేషన్ చేస్తే సరిపోదు. 25 సంవత్సరాలు 50 సంవత్సరాలు 100 సంవత్సరాలకి మనం ఒక పర్టికులర్ మెథడ్ని మనం స్టడీ చేసి దాన్ని వ్యాలిడేట్ చేస్తేనే మనకు బాగా అర్థం అవుతుంది. మనం మరింత కాన్ఫిడెన్స్తో మన ఫోర్కాస్ట్ చేయటమే కాదు, ఎవడైనా ఏదైనా అడిగితే మనం ధీటుగా ఎదుర్కోగలం, మన సమాధానం చెప్పగలం. అప్పుడు దీనిలో చాలా ఉంది. దీన్ని ఏదైనా సరే దీనికి ఫార్ములేషన్ చేయాలి అని చెప్పి అనుకుంటే ఇది 1 సంవత్సరం 2 సంవత్సరాలు పొడి పొడిగా తీసుకుని చేస్తే కుదరదు. ఒక 50 సంవత్సరాలు 70 సంవత్సరాలకి చెయ్యాలి. 1950 నుంచి మొదలుపెట్టి 2025 వరకు మొత్తం 76 సంవత్సరాలు. ఈ 76 సంవత్సరాలకి నేను కార్తెలు క్యాలిక్యులేట్ చేసి కార్తెక ప్లానెటరీ పొజిషన్స్, ఆ తర్వాత ఏమో ప్లానెటరీ పొజిషన్స్తో పాటు గ్రహ నాడి, ఏ నాడిలో ఉన్నా ఏమిటో మొత్తం నేను క్యాలిక్యులేషన్ చేశాను. అయితే ఏది ఎలా ఉంటుంది అనేది తెలియదు. మరి ఏ సంవత్సరం ఎలా ఉంది, ఏ సంవత్సరం ఎలా ఉందో ముందు తెలియాలి. ఏ సంవత్సరం ఎలా ఉందో తెలిస్తే అప్పుడు మన గ్రహనాడి ఎలా ఉంది, ఇదిగో ఈ రకమైన నాడి స్థితిలో ఉన్నప్పుడు ఈ రకంగా వర్షపాతం ఉంటుంది అని. సో ఐఎండి దగ్గర నుంచి 120 సంవత్సరాలు రైన్ఫాల్ డేటా ఎక్వైర్ చేసి దాన్ని కూడా ప్రాసెసింగ్ చేసి మొత్తం ఫ్లడ్ ఇయర్స్ ఉంటుంది, డ్రౌట్ ఇయర్స్ ఉంటుంది, సపరేట్ చేసి పెట్టాను 120 సంవత్సరాలకి. అయితే 1950 నుంచి నేను సీరియస్గా తీసుకున్నాను, కానీ వ్యాలిడేషన్ చేయడానికి ఏంటంటే అప్పుడు మనకు తగినంత సమాచారం మనకు దొరకదు. సరైన వ్యాలిడేషన్, సరైన సమాచారం దొరకకుండా మనం వ్యాలిడేషన్ ఎట్లా చేస్తాం, చేయలేం. 1970 నుంచి వస్తున్న సమాచారం కొంచెం రిలయబుల్గా ఉన్న సమాచారం. అయితే మనం ఎట్లో వెతుక్కోవాలి, వెతుక్కొని మన సమాచారం తెచ్చుకోవాలి. దాని చాలా పెద్ద పని. నేను ఒక్కడే ఉన్నాను, చేయగలనా అని ఒక సందేహం, చేయగలనా అనే సందేహం. నేను ఒక్కడే అంటే ఎంత చాలా కృషి చేస్తే కానీ పనులు అవుతాం. సరికి ఏంటంటే చివరికి విఘ్నేశ్వరుడు అడిగితే నువ్వు చేయవయ్యా అన్నాడు ఆయన. నువ్వు చేయాల్సిందే అన్నాడు ఆయన. పొద్దున 5:30 లేచి నేను దంతధారం చేసుకుని స్టీల్ అది సిస్టమ్ మీద కూర్చునేవాడిని. మొదలు పెడితే 12 1 గంట అయ్యేది. ఆ రకంగా నేను 10 నెలలు పనిచేశాను. 10 నెలలు పనిచేస్తే నాకు రూపం వచ్చింది. మరి ఏం చేసావయ్యా అంత 10 నెలలు చేయాల్సిన పని ఉంది అందులో అని చెప్పి మీరంటే, ప్రతి సంవత్సరాన్ని నీ విశ్లేషణ చేసుకుంటూ వచ్చిన తర్వాత మళ్ళీ వ్యాలిడేషన్ చేయాలి కదా.
వాలిడేషన్ చేయాలంటే ఇన్ఫర్మేషన్ రావాలి. ఇన్ఫర్మేషన్ ఎక్కడ దొరుకుతుంది? సిస్టమేటిక్ ఇన్ఫర్మేషన్ ఎక్కడ ఉండదు మన దేశంలో. మన దేశానికి ఉన్న దౌర్భాగ్యం అది. బిట్స్ అండ్ పీసెస్ మీరు వెతుక్కొని ఇన్ఫర్మేషన్ తెచ్చుకోవాలి. ఎక్కడ ఇన్ఫర్మేషన్ ఉందో అదేమో చిన్న చిన్న అక్షరాలు ఉంటాయి. నేను 70 ఏళ్ళ వయసులో ఎక్కడ చదవను ఇంత చిన్న అక్షరాలు. అటువంటిది ఏదో ఒక సంవత్సరానికి కాదు కదా, నేను 70 సంవత్సరాల నుంచి స్టడీ చేయాలని చెప్పి నేను అనుకున్నప్పుడు ఎంత టైం పడుతుంది? అన్ని సమస్యలు ఇవన్నీ ఈతి బాధలు అంటారు. మనం ఏదైనా పని పెట్టుకుంటే ఇవన్నీ వస్తాయి. సరే, ఫ్లడ్ ఇయర్కి బాగానే కనిపిస్తుంది, డ్రౌట్ ఇయర్కి బాగానే కనిపిస్తుంది. నేను ఏమన్నా రాద్దాము అని చెప్పి ఏదో ప్రయత్నం పెట్టుకుంటే అది ఎటు కాకుండా ఒక 30 పేజీలు 40 పేజీలు తయారైంది. ఇది చాలదు. అప్పుడేదో మన గురువు గారితో చర్చి చూస్తే మన కమలాకర్ సార్ గారు ఎప్పుడో ఒకసారి ఏదో అన్నమాట గుర్తొచ్చింది నాకు. మెటీరియాలజీ గురించి మా జ్యోతిష్యులు గారు పెద్దగా తెలియదు, దీని గురించి ఏమన్నా మాకు తెలిస్తే బాగుంటుంది, ఒక చిన్న రైటప్ అయినా ఉంటే బాగుంటుందని గురువు గారు ఎప్పుడో ఒకసారి అన్నది నాకు గుర్తొచ్చింది. ఆ గుర్తొచ్చి మెటీరియాలజీ ఫర్ ఆస్ట్రాలజీ ఎక్స్క్లూజివ్లీ ఫర్ ఆస్ట్రాలజీ. అది మెటీరియాలజీ వాళ్ళు దాన్ని చదివితే ఏందయ్యవని రాయటం అవసరమా అంటాడు. కానీ ఆస్ట్రాలజీ వాళ్ళకి తెలియదు కాబట్టి రాయటం చాలా అవసరం. మెటీరియాలజీ ఫర్ ఆస్ట్రాలజర్స్ అని చెప్పి ఒక చాప్టర్ పెట్టాను. ఈ రెండింటి వరకు బాగానే ఉంది. సప్తనాడి చక్కెర గురించి ఇంత బాగా మనం మాట్లాడుతూ ఉన్నాం, మరి మిగతా పద్ధతులు ఉన్నాయి కదా, వాటి సంగతి ఏంటన్న ప్రశ్న కూడా వస్తుంది. అందుకని జస్ట్ అసలు మొత్తం పాపులర్ మెథడ్స్ ఏమిటి అనేది రివ్యూ చేసుకుంటూ అదొక చాప్టర్ కింద పెట్టాను. సో ఇవన్నీ చేసిన తర్వాత ఓకే, నాడి పరిస్థితి ఇలా ఉంటే మనకు వర్షం ఎక్కువ పడే అవకాశం ఉంది, తక్కువ పడే అవకాశం ఉంది, ఇంతవరకే తెలుస్తుంది. కానీ ఎగ్జాక్ట్గా ఏమిటి మనకు క్వాంటిఫై చేయగలమా? ఇప్పుడు ఆస్ట్రాలజీ అనేది వెరీ యాబ్స్ట్రాక్ట్ సబ్జెక్ట్. ఈ యాబ్స్ట్రాక్ట్ సబ్జెక్ట్లో మనం సైంటిఫిక్గా చేసినట్టు మనం చెయ్యలేం. కానీ వీ కెన్ డ్రా ఎ ప్యారలల్. ఒక సైంటిఫిక్ లైన్కి మెటీరియాలజీ, సైంటిఫిక్ లైన్కి ఆస్ట్రాలజీకి వీ కెన్ డ్రా ఎ ప్యారలల్. అది ఎలా చెయ్యాలి అని ఒక ఆలోచన చేస్తే నాకేం కనపడి, మనం ముఖ్యంగా మనం బాగా ఇప్పుడు అందరూ ఉంటుంది ఇల్లీనో అన్న మాట బాగా అందరికీ తెలుసు. ఆ ఇల్లీలో ఉన్న సంవత్సరం అయితే ఆ సంవత్సరం వర్షాలు సరిగా పడవు. మరి ఇల్లీలో ఇవాళే కాదు కదా, ఇంతకుముందు కూడా ఉంది కదా. మన దగ్గర 7 సంవత్సరాల డేటా, 120 సంవత్సరాల డేటా ఉంది, రైన్ఫాల్ డేటా ఉంది, అందులో డ్రౌట్ ఇయర్స్ ఉన్నాయి కదా. మరి ఆ డ్రౌట్ ఇయర్స్ ఇల్లీలో ఎలా ఉంది మీకు తెలియాలి కదా. This is ఏంటంటే సైంటిఫిక్ గా యూ హ్యావ్ టు డ్రా ఎ ప్యారలల్ బిట్వీన్ ద సైన్స్ ఆఫ్ మెటీరియాలజీ అండ్ అస్ట్రాలజీ. ఎలా చేయాలి? సో ఈ డ్రౌట్ ఇయర్స్ అన్నిటికి అసలు ఇల్లీలో ఎంత ఉంది ఆయా సంవత్సరాల్లో అంటే ఇల్లీలో క్యాలిక్యులేషన్ ఒకటి పట్టుకున్నాను. ఏ సంవత్సరాలు వెరీ హై ఇల్లీలో ఇయర్స్ అండ్ మోడరేట్ ఇల్లీలో ఇయర్స్ అండ్ లిటిల్ ఇల్లీలో ఇయర్స్, 3 రకాల క్లాసిఫికేషన్. ఇల్లీలో ఇయర్స్ ఏమిటి, లానినా ఇయర్స్ ఏమిటి? ఆ ఇల్లీలో ఇయర్స్, లానినా ఇయర్స్ ఈ రెండింటిని తీసుకొని మేము వేసిన నాడీ ప్రకారం చూస్తే ఎప్పుడైతే నాకు సూర్యుడు, బుధుడు, కుజుడు సరిగ్గా లేరో ఆయా సంవత్సరాలు ఇల్లీలో ఇయర్ అయ్యాయి. ఈ మూడు గ్రహాల స్థితి బాగలేనప్పుడు అది పెర్సిస్టెంట్లీ ఊరికే ఎప్పుడే ఒక వారం రోజులు 10 రోజులు మొత్తం సీజన్ అంతా కూడా, దాదాపు సీజన్ అంతా కూడా వాటి స్థితి బాగుండదు. వాటి స్థితి బాగున్నప్పుడు అది ఇల్లీలో ఇయర్ అయి తీరుతుంది. ఆ కంపేర్ చేస్తే సుస్పష్టంగా కనిపిస్తోంది. అంటే ఏంటి అర్థం? నాకు ఈ 3 గ్రహాల స్థితి బాగాలేనప్పుడు అది ఇల్లీలో ఇయర్ అవుతుంది. ఆ సంవత్సరం నీకు వర్షాభావం చాలా ఎక్కువ ఉంటుంది అంటే స్పష్టంగా తెలిసిపోతుంది నాకు. ఎందుకు? నేను ఒకటి కాదు, 120 సంవత్సరం మొత్తం 76 సంవత్సరాల డేటాను అనలైజ్ చేసి చెప్తున్న మాట ఇది. 76 సంవత్సరాల డేటా అనలైజ్ చేస్తే అందులో కనీసం 90% ఆఫ్ ది కేసెస్లో ఈ రకమైన ఫీచర్ చూపిస్తే ఐ కెన్ సే విత్ సో కాన్ఫిడెన్స్ ఈ రకమైన గ్రహస్థితి ఉంటే నీకు వర్షాభావం ఉంటుంది, వర్షాలు పడవు, ఖచ్చితంగా చెప్పగలను నేను. ఇది మనకి అడ్వాంటేజ్ ఏంటంటే మనం వీ హ్యావ్ టు అనలైజ్ ఫర్ సో మెనీ ఇయర్స్. ఒకే రకమైన పిచ్చి, ఒక రకమైన మన వాతావరణ స్థితిని మనం ఎదుర్కొంటున్నప్పుడు
ఏ రకమైన గ్రహస్థితి అప్పుడు ఉన్నది అనేది మనం కొన్ని కొన్ని సంవత్సరాల పాటు మనం స్టడీ చేస్తే సుస్పష్టంగా మనకు అర్థమవుతుంది. అంటే మనం చాలా కాన్ఫిడెంట్గా మనం మాట్లాడగలం. అలాగే ఫ్లడ్ ఇయర్స్ కూడా నేను అనలైజ్ చేసి చూశాను. ఎప్పుడైతే ఇప్పుడు చెప్పిన 3 గ్రహాలు స్థితి బాగలేకపోతే ఇలా అవుతుంది అన్నాను, ఇదే 3 గ్రహాల స్థితి బాగుంటే అది ఫ్లడ్ ఇయర్ అవుతుంది. వెరీ గుడ్. నార్మల్ మాన్సూన్ ఇయర్స్ కూడా ఉంటాయి కదా. నార్మల్ మాన్సూన్ ఇయర్సే ఎక్కువ ఉంటాయి నిజానికి. ఆ నార్మల్ మాన్సూన్ ఇయర్స్లో ఈ గ్రహాల నాడీ డిస్ట్రిబ్యూషన్ కొంచెం ప్రత్యేకంగా ఉంటుంది. చాలా అనీవెన్గా ఉంటుంది డిస్ట్రిబ్యూషన్. దాన్ని పట్టుకోవడం, ఆ ఫీచర్ పట్టుకోవడం చాలా కష్టం. అది చాలా బాగుంది అనుకున్నాను. అన్ని పెట్టుకున్నాను, సూత్రాలు రాసుకున్నాను. అయితే ఎక్సెస్ రెయిన్ఫాల్ కానీ డెఫిసిట్ రెయిన్ఫాల్ కానీ బాగా ఎక్కువ పడుతుంది. ఎంత ఎక్కువ పడుతుంది? లేదా వర్షాభావం ఉంటుంది. ఎంత ఉంటుంది వర్షాభావం? కొంచెమా, ఎక్కువ, చాలా ఎక్కువ చెప్పాలి కదా. అప్పుడు దానికోసం ఏదో ఆలోచన చేస్తే అసలు నార్మల్ మాన్సూన్ అనే దానికి ఒక కొలమానం, ఒక 100 సంవత్సరాల డేటా తీసుకొని యావరేజ్ కట్టే సరాసరి తీసుకొని ఇది నార్మల్ మాన్సూన్ వాల్యూ ఇది, సీజన్కి అయితే ఇది, ఈ నెలకి ఇది, ఈ నెలకి ఇది, 4 నెలలకి ఎంత ఎంత అని చెప్పారు. అదే రకంగా మనకి గ్రహస్థితికి కూడా ఈ రకమైన గ్రహస్థితి ఉంటే మనకి సాధారణ వర్షపాతం నమోదవుతుంది, లేదా నార్మల్ మాన్సూన్ అవుతుంది అనేది మనం చెప్పగలమా? తీసుకుంటే ఇప్పుడు మన మెట్రాలజికల్ డేటా అంటే మన ఫిజికల్లీ అబ్జర్వ్ డేటా కాబట్టి దాన్ని తీసుకుని యావరేజ్ కట్టేశారు. మరి గ్రహస్థితికి ఎక్కడి నుంచి పట్టుకొస్తాం? యావరేజ్ గ్రహస్థితి, ఈ యావరేజ్ గ్రహస్థితి అయితే ఇది యావరేజ్ రైన్ఫాల్ అవుతుంది. ఎక్కడి నుంచి పట్టుకొస్తాం? ఎలా పట్టుకొస్తాం? ఏదో ఆలోచించి అందుకని తనుకుంటూ ఉంటే అదొక ఆలోచన వచ్చింది నాకు. ఏమిటి? మామూలుగా మన గ్రహాలని ఇప్పుడు ఎప్పటికప్పుడు ఏ రోజు స్థితి ఆ రోజు స్థితి తీసుకుంటాము. వాటికి మధ్యలో రిలేషన్స్ని బట్టి మనం మామూలుగా మనుషులకి జాతకాలు చెప్పేటప్పుడు మనం ఏమిటి చేస్తాం అనేది చెప్తాం. ఒక్కొక్క గ్రహం ఎన్నో విషయాలు సూచిస్తూ ఉంటుంది. అందులో ఆ జాతకునికి వాడి ఆ గ్రహం ఉన్న స్థితిని బట్టి ఏ విషయాల్ని ఆ గ్రహం ప్రభావితం చేస్తుంది అని చెప్తున్నాం. జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఒక గ్రహం ఎన్నో విషయాలను సూచిస్తూ ఉంటుంది. కొందరు జాతకులకి కొన్ని విషయాలే ప్రభావితం చేస్తుంది అనేది మనం పట్టుకుంటున్నాం. సప్తనాడి చక్రకు వచ్చేసరికి ప్రతి గ్రహం కూడా ఏదో ఒక్క విషయాన్ని సూచిస్తుంది. వాతావరణానికి సంబంధించి ఒక్క విషయాన్ని సూచిస్తుంది. ఆ ఒక్క విషయాన్ని సూచించడం అనేది వెరీ బిగ్ ప్లస్ పాయింట్. మనకి ఒక్క విషయం చెప్తా ఉంది. ఏమిటి? ఇప్పుడు 7 రకాల నాడులు తీసుకుంటే, ఒకటి ప్రచండ. మొట్టమొదటి ప్రచండ అన్నారు. ప్రచండ ఎక్స్ట్రీమ్ హీట్ లేదా ఎక్స్ట్రీమ్ కోల్డ్, వెరీ సివియర్. రెండవది వాయు, దీన్నే వాత అని కూడా అంటారు. గాలి వీచడం అనేది ఉంటుంది. మూడవది దహన, వేడి, విపరీతమైన వేడి. నాలుగోది సౌమ్య అంటే మోడరేషన్ అనమాట, మీడియేటర్ కింద ఉంటాడు. ఐదవది నీర అంటే తేమ మధ్య అంత తేమ ఉంటుంది. ఆరోది జల అంటే నీళ్ళు, వాన. ఏడవది అమృత అనేసరికి అతివృష్టి. అలా 7 నాడులు 7 స్పష్టంగా చెప్తుంటే, ఈ చెప్పిన 7 నాడులకు వరుసగా శని, రవి, కుజుడు, బృహస్పతి, శుక్రుడు, బుధుడు, చంద్రుడు అధిపతులు. సో ఈ ఆధిపత్యం బట్టి ఒక గ్రహం ఏమిటి సూచిస్తుంది? ఒకటే పాయింట్ సూచిస్తోంది. కాబట్టి ఒక గ్రహస్థితిని యావరేజ్ తీసుకున్నాక నార్మల్ వస్తుందా రాదా అనేది కూడా. మరి నార్మల్ ఏ పీరియడ్కి తీసుకుంటావు? నువ్వు తీసుకునే పీరియడ్ మీద తప్పవచ్చుగా. ఏ పీరియడ్కి తీసుకుని యావరేజ్ పడుతుంది? అప్పుడు మన పూర్వజులు ఏం చెప్పారు? మనకు 60 సంవత్సరాల కాలమానం అనేది ఒక సైకిల్ ఉంది. 60 సంవత్సరాల సైకిల్ ఎందుకు వచ్చింది?
అదే సైకిల్ ప్రకారం చేస్తే ఏమొస్తుంది మనకి అని తీసుకుంటే మొత్తం 300 సంవత్సరాలకి నేను గ్రహస్థితి క్యాలిక్యులేట్ చేసి ఎవ్రీడే గ్రహస్థితి క్యాలిక్యులేట్ చేసి అందులో ప్రతి సంవత్సరము కార్తె రోజున గ్రహస్థితి ఏమిటి అనేది తీసుకొని ఈ 60 సంవత్సరాల కంటే 1987 దగ్గర నుంచి 2046 వరకు ఒకటి, 1927 నుంచి 1986 వరకు ఒకటి, ఆ తర్వాత 2044 నుంచి 2105 అనుకుంటా వరకు 3 సైకిల్స్, 300 సంవత్సరాలు క్యాలిక్యులేట్ 3 సైకిల్స్కి యావరేజ్ తీసుకొని నేను గ్రహస్థితి నేను ప్లాట్ చేస్తే ఎగ్జాక్ట్ సేమ్ పిక్చర్ వచ్చింది 3 కూడా. చిన్న స్వల్పమైన తేడా ఉంది, అది కూడాను స్లో మూవింగ్ ప్లానెట్స్ జూపిటర్ అండ్ సాటర్న్ విషయాలు, మిగతా మొత్తం ఎగ్జాక్ట్లీ సేమ్. ఇది మనకి 2 విషయాలు కన్ఫర్మ్ అవుతున్నాయి ఇక్కడ. నా ఆలోచన సరైన దిశలో ఉన్నది అనే ఒక విషయం. మన పూర్వజులు చెప్పిన 60 సంవత్సరాల ఇయర్లీ సైకిల్ పర్ఫెక్ట్ అంటే డిసైడ్ అవుతుంది, డిఫైన్ అవుతుంది, పర్ఫెక్ట్ అని తెలిసిపోతుంది ఇప్పుడు. ఎందుకు లేకపోతే సేమ్ టు సేమ్ ఎందుకు వస్తుంది? నాకు గ్రహస్థితి రాకూడదు. గుడ్. ఇప్పుడు నాకు నార్మల్ నాడీ స్థితిలో నార్మల్ రైన్ ఫాల్, ఈ రెండింటిని నేను కంపేర్ చేసుకున్నప్పుడు ఈ గ్రహస్థితి నుంచి నాకు వేరియేషన్ పైకి కిందకి ఉన్నప్పుడు ఫ్లడ్స్ అండ్ డ్రౌట్స్ వస్తాయి. ఈ రకంగా ఉండి తీరాలు. ఎంతకన్నా తగ్గితే నాడీ స్థితి తగ్గితే డ్రౌట్ అవుతుంది, ఎంతకన్నా నాడీ స్థితి పెరిగితే ఫ్లడ్ అవుతుంది. అప్పుడు అదే ఒకే ఒక కండిషన్ తీసుకొని నా గ్రహానిది సూచిస్తున్న ఒకే ఒక కండిషన్ తీసుకొని అమృతం అనేది అయితే హైయెస్ట్ అయిన దానికి 3 పాయింట్లు ఇస్తే లోవెస్ట్ అయిన శాటర్న్కి 0.25 ఇచ్చాను. ఎందుకంటే శని ఆ తర్వాత చంద్రుడు వీళ్ళున్న స్థితిని బట్టి ఏమిటి జరుగుతుందంటే వాళ్ళు నెగిటివ్ రిజల్ట్ ఇస్తారు, పాజిటివ్ రిజల్ట్ కూడా ఇస్తారు. శని పూర్తిగా సప్రెస్ చేయగలదు రైన్స్, లేదా వృద్ధులైన వానలు అంటే ఫ్లడ్ సిచ్యుయేషన్, సైక్లోనిక్ సిచ్యుయేషన్ కూడా ఇండికేట్ చేస్తుంది. అందుకని ఏ రకమైన గ్రహస్థితిలో ఇది పాజిటివ్గా ఉంటుంది అంటే ఎక్కువ వర్షాలు పడే స్థితి ఇస్తుంది, ఏ రకమైన గ్రహస్థితిలో ఇది సప్రెస్ చేస్తుంది అనేది కూడా వర్కౌట్ చేసుకొని వీటిని డెసిమల్ పాయింట్స్లో ఇచ్చి ఆ డెసిమల్ పాయింట్ని కొన్ని సందర్భాల్లో మల్టిప్లై చేసి వాడుతూ ఉంటాం, కొన్ని సందర్భాల్లో డివైడ్ చేసి వాడుతాం. సో మొత్తం ఫార్ములేషన్ అయిపోయింది. ఫార్ములేషన్ అయిపోతే ఏ గ్రహం ఏడు చేస్తుంది అదొక రైన్ ఇండెక్స్ అనేది ఒకటి వచ్చింది అన్నమాట. ఏ గ్రహం అంత చెప్తుంది. అప్పుడు నార్మల్, ఎక్సెస్, నార్మల్ మాన్సూన్, ఆ తర్వాత మనకి 3 రకాల మాన్సూన్ మన ఐఎండి వాళ్ళు డిఫైన్ చేస్తారు. 3 రకాల మాన్సూన్స్ మనం డిఫైన్ చేస్తారు. ఏమిటి? నార్మల్ మాన్సూన్, యాక్టివ్ మాన్సూన్, విగరస్ మాన్సూన్. అదే కండిషన్స్ లో ఈ ప్లానెట్ రైన్ ఇండెక్స్ ని మనం ఇలా వర్కౌట్ చేసి పెట్టాలి. దానికి కూడా ఒక ప్లాట్ తయారు చేసుకుంటూ చూస్తే డ్రౌట్ ఇయర్స్ అను శుభ్రంగా నార్మల్ మాన్సూన్ జోన్ కన్నా తక్కువే ఉన్నాయి ప్లానెట్ ఇండెక్స్ డ్రౌట్ ఇయర్స్ అన్నిటికీ. ఫ్లడ్ ఇయర్స్ అన్నిటికీ యాక్టివ్ అండ్ విగరస్ జోన్లోకి వెళ్ళిపోయినాయి ఇండిసెస్. క్లీన్గా వచ్చేస్తుంది, పిక్చర్ స్పష్టంగా తెలుస్తుంది. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ రైట్ ఆర్డర్. ఇప్పుడు అంతా ఇది బాగానే ఉంది, మరి చాలా పనిచేసే ప్రతి ఊరికి నాకు తెలియంగా సరిపోదు కదా, అందరికీ తెలియాలి. అప్పుడు దీన్ని పుస్తక రూపంలో తీసుకురాలి. చెప్పటం వేరు, రాయటం వేరు, చాలా తేడా ఉంటుంది. చెప్పడానికి రాయటానికి చాలా తేడా ఉంటుంది. రాసేటప్పుడు అంత క్లీన్గా రాయాలి, అంత స్పష్టంగా ఉండాలి. సో పుస్తకం రాయడానికి మాత్రం చాలా శ్రమ పడాల్సి వచ్చింది. ఇవన్నీ పెట్టుకొని ఒక ఆర్డర్లో రాసుకుంటూ రావాల్సి వచ్చింది అండి. చాలా కష్టం అయిపోయింది నాకు. ముఖ్యంగా వాలిడేషన్ దగ్గరికి వచ్చేసరికి ఇప్పుడు ఏంటంటే 1972 డ్రౌట్ ఇయర్ ఎందుకు అయింది అనేది అక్కడ నుంచి ఇన్ఫర్మేషన్ పట్టుకొని వాలిడేషన్ నాకు ఇండిసెస్ ఎలా వస్తున్నాయి, యాక్చువల్గా జరిగింది ఏమిటి అనేది రిపోర్టింగ్లో ఉండాలి. నాకు రిపోర్టింగ్ ఇస్తేనే వాలిడేషన్ చేసినట్టు. సో ఇలా మొత్తం అంతా చేసుకుంటూ వచ్చేసరికి నాకు సంవత్సరం అయ్యి నాకు బుర్ర పాడైపోయి, నా ఆరోగ్యం పాడైపోయి,
నేను మొత్తం పూర్తయిన తర్వాత అన్ని కలిపి 3-4 నెలలు పక్కన పెట్టేశాను, ఏమి ముట్టుకోలేదు నేను. అంతలా అలిసిపోయాను అన్నమాట. ఒక్క చేతి మీదుగా అంత పని జరగాలి అంటే చాలా కష్టం. సరే, ఇప్పుడు ఈ పుస్తకం వెనకాలను పుస్తకం నేను ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది అనేది చెప్పాను నేను. కేవలం నాకు తెలియగా సరిపోదు, అందరికీ తెలియాలి. దీన్ని ఎలా ప్రమోట్ చేయాలి. దీన్ని ఇప్పుడు ఏంటంటే మనం ఒక కొత్త పొందాలి. ఇందులో నేను సైంటిఫిక్ ఇష్యూస్ ఎల్నినో గురించి డిస్కస్ చేశాను, ఐఓడి గురించి డిస్కస్ చేశాను. శుక్రుడు తూర్పున ఉదయిస్తే మనకి మంచి వర్షాలు పడతాయని చెప్పి మన శాస్త్రంలో ఒకటి చెప్పబడింది. అందులో శాస్త్రీయత ఎంత ఉంది, అందులో ఎంత నిజం ఉంది అనే దాన్ని కూడా నేను ఒక 76 సంవత్సరాలు ఎన్నిసార్లు ఈ రకంగా జరిగింది శుక్రుడు తూర్పున ఉదయించడం అనేది తీసి నేను అది కూడా మొత్తం నేను డేటా అంతా ఇచ్చాను క్యాలిక్యులేషన్. అండ్ ఆ ప్రిన్సిపల్ కరెక్ట్, తప్పు కాదు. కనిపించిన ప్రసాద్ అది నార్మల్ మాన్సూన్ అయినా అయింది, ఎక్సెస్ అయినా అయింది, డెఫిసిట్ మాత్రం కాలేదు. అలాగే ఢిల్లీలో జరుగుతున్న ప్రాంతం ఈస్టర్న్ పసిఫిక్ రీజియన్, అది ఎగ్జాక్ట్లీ మ్యాచెస్ విత్ మన కర్కట రేఖ మీదనే ఉంటుంది ఆ ప్రాంతం. అన్నీ నేను సచిత్రంగా నేను పుస్తకంలో అన్ని పెట్టాను. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇంతలో ఎందుకు చేశానంటే నాకు చేదస్తం అని చెప్పి మీరు అనుకోవచ్చు. అది చేదస్తం కాదండి. మనకు సైంటిఫిక్గా ఫర్ సో మెనీ ఇయర్స్ వీ హ్యావ్ టు వర్క్. ఒక ప్రిన్సిపల్ని మనం ప్రూవ్ చేయాలి అంటే వీ హ్యావ్ టు వర్క్ ఫర్ సో మెనీ ఇయర్స్. ఒక పద్ధతి నేను ఒక పద్ధతిని పట్టుకున్నాను. ఈ పద్ధతి 10 మందికి తెలిస్తే ఈ జనరేషన్ తర్వాత జనరేషన్ సరే, యంగ్స్టర్స్ ఇప్పుడు వచ్చిన యంగ్స్టర్స్ అంటే టెక్నికల్లీ వెరీ సౌండ్, జనరేషన్ వస్తూ ఉంటాయి. కంప్యూటర్ ప్రోగ్రామింగ్ పట్టున్న జనరేషన్ వస్తుంది. వాళ్ళకి ఎలా కావాలంటే ఆ రకంగా డేటాను మీరు ప్రాసెస్ చేయగలిగిన సామర్థ్యం ఉన్న వాళ్ళు. ఇవాళ మన పాత తరానికి ఈ కంప్యూటర్ పరిజ్ఞానం అది లేకపోవటం వల్ల ఇబ్బందుల్లో ఉండి వాళ్ళు చేయలేకపోయారు. అంతేగా చేతకాక కాదు, చేయలేకపోవటానికి కారణం ఇది. ఎందుకంటే వాళ్ళకి ఆ నాలెడ్జ్ లేకపోవటం. వాళ్ళు ఎప్పుడు చదువుకోవాల్సిన సందర్భమే రాలేదు. ఇప్పుడే మన గ్రూపులో మన యంగ్స్టర్స్ నేను మాటికి చెప్తూ ఉంటాం, మీరు కంప్యూటర్ ప్రోగ్రామింగ్ నేర్చుకోండి అని. సో ఈ పుస్తకాన్ని చివరికి ఈ రకంగా బయటికి రావడం జరిగింది. ఇప్పుడు దీన్ని ఏంటంటే ఇప్పుడు పుస్తకం చదివిన కొందరు వాళ్ళు మళ్ళీ నన్ను సంప్రదిస్తున్నారు, వాళ్ళు ఏవో సందేహాలు అడుగుతున్నారు, కొందరు చిన్న రివ్యూస్ కూడా పెట్టారు నాకు. నేను చెప్పేది ఏంటంటే ఈ పుస్తకం మన గ్రూపులో చాలా ఆశ్చర్యం వేసిన 30 మంది మన గ్రూపులో 30 మంది సభ్యులు నా పుస్తకం తీసుకున్నారు. 10 పోతాయా లేదా అని నేను అనుకున్నాను. బయట నుంచి నాకు 12 ఆర్డర్లు మొత్తం 42 పుస్తకాలు పోయినాయి ఇప్పటికీ. మంచి రివ్యూలు రాసిన వాళ్ళు ఉన్నారు, సందేహాలు వెలుగుచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఏంటంటే ఒకళ్ళిద్దరు ఇది ఒక్కసారి చదివితే అది అర్థం కాదు, 1-4 సార్లు చదివితే కానీ కొరుకులు పడుతుంది. అది నిజమే. యంగ్స్టర్స్కి ముఖ్యంగా నేను చెప్పింది, మీరు ఏమన్నా దీని గురించి బాగా చేసుకోవాలి, మీకు ఏమైనా ట్రైనింగ్ అది కావాలి అంటే మీరు ట్రైనింగ్ ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలి. అది మెటీరియాలజీ ఫర్ ఆస్ట్రాలజీస్ అవ్వండి, సప్తనాడి చక్రం అవ్వండి, కంప్యూటర్ ప్రోగ్రామింగ్ అవ్వండి, మొత్తం ఏదైనా కానీ కావాలి అని చెప్పి ముందుకు వచ్చే సభ్యులు ఎక్కువ మంది ఉంటే గురువు గారే ఏమన్నా ఆలోచన చేసి ఎట్లా చేద్దాం చేసుకోవచ్చు. ఇకపోతే ఈ సంవత్సరం ఈ సప్తనాడి చక్ర ప్రకారము నేను ఫోర్కాస్ట్ ఇచ్చాను ఆల్రెడీ. గ్రహస్థితి అది చూసుకుంటే ఈ సంవత్సరం డెఫిసిట్ ట్రైన్ అని చెప్పి అనిపిస్తోంది. అంటే వర్షపాతం 90 నుంచి 95% మాత్రమే ఉండే అవకాశం ఉంది. విశేషం మీరు గమనించండి, మన రిపోర్ట్ ఫోర్కాస్ట్ ఇచ్చిన తర్వాత ఈ సంవత్సరం ఎల్నినో అనే రిపోర్ట్ వచ్చింది. మీరు చూడండి, డేట్ చూడండి, నేను గ్రూప్లో నేను ఏ రోజున పెట్టాను, ఏ రోజున ఎల్నినో రిపోర్ట్ వచ్చిందో చూడండి. మన జ్యోతిష శాస్త్రం యొక్క గొప్పతనం గురించి నేను చెప్తున్నది. నేను ముందు చెప్పానని కాదు నేను అంటున్నాను. శాస్త్రం ప్రకారం, జ్యోతిష శాస్త్రం ప్రకారం మనం కొన్ని సంవత్సరాల ముందే మనం చెప్పగలం ఈ విషయం అని చెప్పి నేను చెప్తాను. పోతే చివరిగా మన వాతావరణ పంచాంగ బృందానికి శుభాభినందనలు తెలియజేస్తున్నాను.
ఇది ఆలస్యమైన కానీ ఆ పంచాంగాన్ని విడుదల చేశారు. మొన్న సాయంత్రం జరిగిన ఆ పండక్కి నేను కూడా పాలు పంచుకున్నాను. నేను ఆన్లైన్లో, నేను విశాఖపట్నంలో ఉంటాను, హైదరాబాద్ కాదు కదా. ఆ పండుగ పంచుకొని చాలా సంతోషం వేసింది నాకు. సభ్యులందరూ కూడాను ఎన్ని రకాల పద్ధతులు ఉన్నాయో అన్ని రకాల పద్ధతుల ప్రకారం ఆ పంచాంగంలో ఉంటే ప్రత్యేకంగా దీన్ని ఎలా చేయాలి, మా సంవత్సరాల తరబడి డేటా ఎలా చేయాలని చెప్పి మీరు నేర్చుకోవాలి అంటే దాని పద్ధతిని నేను చెప్తాను, నేర్చుకోండి. తలెత్తుగా నిలబడి ఐఎండి వాడు ఫోర్కాస్ట్ ఇష్యూ చేసే ముందు గురుగారు చూడండి కరెక్ట్గా ఉందా అని మనం అడగాలి. ఆ స్టేజ్కి మనం తీసుకెళ్ళాలి. మనం దీన్ని ఆ రోజు వస్తుందని నేను ఆశపడుతున్నాను. సో నేను చెప్పదలుచుకుంది ఇంతవరకే. ఎవరైనా సభ్యులు అనుమానాలు ఉంటే అడిగితే నేను సందేహాలు తీరుస్తాను. ధన్యవాదాలు, నమస్కారం. చాలా చాలా ధన్యవాదాలు రవీంద్రనాథ్ గారు. నేను మొదట్లో చెప్పినట్టుగా అస్ట్రో మెటీరియాలజీ పేరుతో స్వదేశీ రచనగా బహుశా మీది మొదటిదేమో అని నేను అనుకుంటున్నాను. అందుకు మీకు అభినందనలు. మీ వయస్సుకు ఎంతకాలం ఉందో బహుశా అంతకాలపు డేటాని మీరు అనలైజ్ చేసినట్టుంది. అద్భుతమైనటువంటి విషయం ఇది ప్రపంచానికి తెలియాలి, తెలిసి రావాలి. అది మర్చిపోయాను చెప్పడం. మరొక విషయం ఉంది. ఈ గ్రంథంలో నేను సీజనల్ ఫోర్కాస్ట్ పర్ఫెక్ట్ గా వస్తుంది అని చెప్పి నేను చెప్తున్నానండి. అలాగే 4 రీజియన్స్ లో ఏ రీజియన్ ఎక్కువ తక్కువ పడుతుందో కూడా చెప్పగలను. అయితే మన డైలీ ఫోర్కాస్ట్ వీక్లీ ఫోర్కాస్ట్ ఇష్యూ చేయడము, హెవీ రైన్ఫాల్ ఈవెంట్స్ అండ్ లొకేషన్ ఆఫ్ హెవీ రైన్ఫాల్, వీటిని ఇంతవరకు చేసిన ఈ కృషి సరిపోదు. వీటి గురించి చెప్పాలి అంటే ఫర్దర్ వర్క్ చేయాలి. డైలీ అనాలిసిస్, ఇది కార్తే అనాలిసిస్ మాత్రమే చేసింది, పుస్తకంలో ఇచ్చాను. డైలీ అనాలిసిస్ నేను చేస్తున్నాను. అది చేసిన బహుశా ఇంకొక సంవత్సరంన్నరలో అది మరొక పుస్తక రూపంలో వచ్చే అవకాశం ఉంది. ఎవరైనా పాలు పంచుకుంటే కొంచెం తొందరగానే పని ముగించవచ్చు. ఈ విషయం కూడా మీకు చెప్దామని చెప్పి నేను దానికి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని వాతావరణ జ్యోతిషానికి అంకితం చేసిందే అందుకు. జనానికి తెలిసి విషయం ఉంటే ముందుకు వస్తారు. అసలు ఏమీ తెలియకపోతే జాతకాన్ని పట్టుకునే వెళ్ళాడుతూ ఉంటారు. అది పోవాలని మన జ్యోతిర్వాణి వస్తున్నటువంటి మిత్రులు అందరూ ఇది లోక కళ్యాణకారకమైనటువంటి వాతావరణ జ్యోతిషానికి రావాలని బాగా ప్రార్థిస్తున్నాం, విన్నవిస్తున్నాం. ఎవరు వచ్చినా, ఎవరు ఏమాత్రం తమ ఇంట్రెస్ట్ చూపించినా మనం తప్పకుండా వారిని పూర్తి సమాచారం ఇచ్చేటువంటి ఏ కార్యక్రమం అయినా మనం చేద్దాం. ఆన్లైన్ ఎలాగూ ఉంది కాబట్టి చేయొచ్చు. ఆస్ట్రోమెట్ అనే గ్రూప్ను అందుకే క్రియేట్ చేసాం. మళ్ళీ బిగినింగ్ నుంచి చెప్పుకుంటూ రావాల్సి వస్తుంది. అదేదో కొంచెం అనివార్య కారణాలతో దాన్ని మేము అనుకున్న విధంగా తీసుకెళ్ళలేకపోయాం. మరి ఆ గ్రూప్ అలాగే ఉంది. ఆ గ్రూప్లో మనం కంటిన్యూ చేద్దాం సార్ విషయాలన్నీ. ముఖ్యంగా సప్తనాడి ఎంత ఈజీ అంటే ప్రతిరోజు మనం గ్రహస్థితి చార్ట్లో సప్తనాడుల గురించి నేను ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉన్నాను. ఏ గ్రహం ఏ నాడిలో ఉంది వాళ్ళ, ఇది అసలు చూస్తూ పోతుంటే ఒకసారి రవీంద్రనాథ్ గారి పుస్తకం ముందు పెట్టుకుంటే మనకి ఆటోమేటిక్గా అన్ని తెలిసి వస్తాయి. ప్రతి వాళ్ళకి ఇండివిజువల్ ఇది ఒక హాబీగా, జ్యోతిషం వాతావరణం ఎలా చూడొచ్చు సప్తనాడి ద్వారా అని ఒక హాబీగా కనుక తీసుకున్నట్టయితే చాలా బ్రహ్మాండంగా చేయొచ్చు. ఆ విధంగా ప్రోత్సహించడానికి కావలసిన సమాచారం ఇన్పుట్స్ ఇవ్వడానికి మనం జ్యోతిర్వాణి ఎప్పుడు సిద్ధంగానే ఉంటుంది. ఇదే క్రమంలో ఇప్పుడు వీరు సప్తనాడికి ప్రధానంగా కేంద్రీకరించినట్టుగా దృష్టి మనకి వేణుగోపాల్ గారు, రేర్ అడ్మిరల్ వేణుగోపాల్ గారు చంద్రుడి అలల మీద వారు దృష్టి సారించి మనకు కొన్ని పద్ధతులు చెప్తూ వస్తున్నారు. వారు ఇచ్చేటువంటి ఫోర్కాస్ట్ కూడా, అంటే వారి ఇచ్చే జ్యోతిషం, వాతావరణ జ్యోతిషం కూడా మనం ఇంకా మన వాతావరణ పంచాంగంలో పూర్తి స్థాయిలో మనం పెట్టుకోవడం లేదు. వారి నుంచి అది కూడా పొంది వచ్చే సంవత్సరం నుంచి ఇంకా ఎక్కువగా అలాంటి విషయాలు కూడా మనం తీసుకునే ప్రయత్నం చేస్తున్నాం. అందరికీ ఇప్పుడు ఈ సమావేశంలో ఉన్న ప్రతి సభ్యుడికి కూడా, తర్వాత రికార్డింగ్ వినే ప్రతి మిత్రుడికి కూడా వారి పద్ధతి ఏమిటి అనేది సాధారణంగా పరిచయం చేసి వారు చేస్తున్న విషయాలని చెప్తారు. అందుకు చెప్పవలసిందిగా వేణుగోపాల్ గారిని ఆహ్వానిస్తున్నాను. సార్ నమస్కారం. మీకు ముందుగా అందరి నుండి, జ్యోతిర్వాణి నుండి మీకు శుభాకాంక్షలు. మీరు చేస్తున్న కృషికి అభినందనలు చెప్పుకుంటూ మీరు జ్యోతిర్వాణి ఆరంభించవలసిందిగా కోరుతున్నాను. నమస్కారం అండి, అందరికీ నమస్కారం. వినిపిస్తుందా? వినపడుతుంది సార్. Yes, sir.
నన్ను ఆహ్వానించినందుకు చాలా ధన్యవాదాలు అండి. నేను రిటైర్ అయ్యాక వచ్చాక 2016లో పేపర్లో చూశాను, ఆస్ట్రోమెట్ హైదరాబాద్లో మీరందరూ ఫోర్కాస్ట్ చేస్తున్నారని. ఆ విధంగా మీ అందరితో పరిచయం అయింది. సో 2016-17 నుంచి నేను మీ గ్రూప్లో ఉన్నాను. అంటే నా పరిచయం ఏంటంటే, నేను ఉస్మానియా యూనివర్సిటీలో అప్లైడ్ మ్యాథమెటిక్స్ చేసి 1983లో ఇండియన్ నేవీ జాయిన్ అయ్యాను. ఇండియన్ నేవీలో మెటీరియాలజీ ఒక ప్రత్యేకమైన డిపార్ట్మెంట్ ఉందండి. మన యుద్ధం కోసం యుద్ధ నౌకలకు ఫోర్కాస్టింగ్ ఇవ్వటానికి సహకరించడానికి మెట్ అండ్ ఓషనోగ్రఫీ డిపార్ట్మెంట్ ఉంది. నేను చిన్నప్పుడు ఒక్కొక్కసారి నాకు కన్ఫ్యూజ్ అవుతూ ఉండేది. ఎందుకంటే మా ఫాదర్ మదర్ మన ఈ తెలుగు క్యాలెండర్, అంటే మేము ఉత్తరాది మత క్యాలెండర్ ఫాలో అవుతాము. ఒక్కొక్కసారి దీపావళి ఒక రోజు ముందరే చేసేసుకునేవాళ్ళం మేము. వేరే వాళ్ళు ఇంకో నెక్స్ట్ డే చేసుకునేవాళ్ళు. అలాగే బర్త్డే కూడా తిథుల ప్రకారం చేసేవాళ్ళు. ఆ క్యాలెండర్తో చేస్తుంటే నాకు చిన్నప్పుడు చాలా కన్ఫ్యూజ్ అయ్యేది. ఏంటి ఈ క్యాలెండర్ మనది అర్థమయ్యేది కాదు. ఓన్లీ 2000లో నేను ఈ మీరు చెప్పినట్టు టైడ్స్, మళ్ళీ మూన్ ఫేసెస్ తోని ఫోర్కాస్టింగ్ ఇవ్వడం ప్రారంభించాను. ఇమీడియట్లీ మా నాన్నగారికి ఫోన్ చేసి స్పీడ్ పోస్ట్ లో మన ఉత్తరాది క్యాలెండర్ పంపించండి, నాకు అర్జెంట్ గా కావాలంటే అది 24 hours లో వచ్చింది. సో దట్స్ వాట్ ఈజ్ అవర్ మన మీరు చెప్పినట్టు జ్యోతిష్యము, మన మూన్ అండ్ గ్రహాల స్థితి అవన్నీ చూస్తుంటే వెదర్ ఫోర్కాస్టింగ్ కెన్ బి గివెన్ బై ఆల్ దీస్ ఆస్ట్రోఫిజిక్స్ ప్లానెటరీ సిస్టమ్స్. ఇప్పుడు ఏంటంటే, మనం 2000లో 1998 ఆపరేషన్ విజయ్ అనేసి ఈ మన కార్గిల్ యుద్ధం అయిందండి. అలాగే 2001లో పార్లమెంట్ అటాక్ అయ్యాక ఆపరేషన్ పరాక్రమం అయ్యింది. ఆ రోజులో అడిగేవాళ్ళు, అంటే టు బి ఫ్రాంక్ 2014 వరకు మనకు ఇండియా మెట్ డిపార్ట్మెంట్ వల్ల ఓన్లీ 3 రోజుల ఫోర్కాస్టే దొరికేది. అది మీరందరూ ఒప్పుకోవాలి. 2014 తర్వాతే ఇండియా మెట్ డిపార్ట్మెంట్ 7 days 5 days ఫోర్కాస్ట్, 7 days ఫోర్కాస్ట్, ఇప్పుడు వాళ్ళు నెలలు బట్టి ఇస్తున్నారు వాళ్ళు. సో 2014 వరకు మనకు ఏమీ లేదు. మేము ఆ 3 రోజుల ఫోర్కాస్ట్ తోనే నడిపించాం. అలాంటి పరిస్థితుల్లో 2001లో యుద్ధం అయ్యేటప్పుడు మా వాళ్ళు అడిగేవాళ్ళు, ఈ 3 రోజుల ఫోర్కాస్ట్ ఇచ్చి ఏం లాభం లేదు, ఎందుకంటే మనం 1 month ముందు నుంచే ప్లానింగ్ చేయాలి అన్నిటికీ, యుద్ధానికి కానీ ఎక్సర్సైజులు చేస్తుంటాము అవుట్ ఎట్ సీ. మీరు ఫోర్కాస్ట్ 3 months ఇన్ అడ్వాన్స్ ఇస్తేనే మాకు కుదురుతుంది. ఎస్పెషల్లీ సబ్మరీన్ వార్ఫేర్కి కానీ, ఎయిర్ వార్ఫేర్కి కానీ, సర్ఫేస్ నేవీ వార్ఫేరు, యుద్ధం టైప్ పరిస్థితుల్లో కానీ, మామూలు పరిస్థితుల్లో కూడా యుద్ధం ఎలా ఉందో అలాగే ప్రాక్టీస్ కూడా చేస్తుంటాం. సో దానికి మీరు అట్లీస్ట్ 3 నెలలు ఇవ్వాలి అంటే, అప్పుడు ఏమైందంటే, నేను టైడ్స్ చాలా అబ్జర్వ్ చేసేవాడినా. నేను ఆర్టికల్ నేను పంచుకున్నాను, కొందరు చదివారు మీరు అందరూ. నేను ఎప్పటి నుంచో ఈ టైడ్స్ అబ్జర్వేషన్ చేస్తూనే ఉన్నాను. టైడ్స్ మనం 1 సంవత్సరం ముందు నుంచి మనం టైమింగ్ తెలుసు. మన ఇప్పుడు సూర్య చంద్రుడు ఎలాగా ఉదయిస్తారో అస్తమిస్తారో అని మనకు ఎప్పటి నుంచో తెలుసు. 1 year ముందు నుంచి అన్ని తెలుసు మనకు. అఫ్కోర్స్ ఇప్పుడు ఈ కంప్యూటర్ వల్ల మనం నెక్స్ట్ 10 years కూడా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. నేను ఆ రోజు 2000 గురించి చెప్తున్నాను. 1 సంవత్సరం టైడ్స్ వాళ్ళు ఒక టేబుల్ తయారు చేసేవాళ్ళు. ఆ 1 year ముందర నుంచి టైడ్ టేబుల్, టైడ్ అంటే ఆటు పోటు, మన తెలుగులో సముద్రం దగ్గర ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. ఆటు పోటు, హై టైడ్ వస్తుంది, మళ్ళీ లో టైడ్ వస్తుంది. అలాగ ప్రతి 5.5 గంటల ప్రకారము ఇది వస్తూ ఉంటుంది కదా. అలాగా వెన్ టైడ్స్ కెన్ బి ప్రెడిక్టెడ్ 1 year ఇన్ అడ్వాన్స్, మనం వెదర్ ఎందుకు ప్రెడిక్షన్ చేయలేదనేది ఒక క్వశ్చన్ మార్క్ వచ్చింది. ఆ రోజుల్లో May 18, 2000లో చాలా పెద్ద వర్షం కురిసింది. బాంబేలో ఉండేవాడిని ఆ రోజుల్లోని. అప్పుడు ఆ జర్నలిస్ట్ రాశాడు, చూడు ఒకసారి ఈ జర్నలిస్ట్ కూడా మనం మెచ్చుకోవాలి. అన్ని చాలా ఇన్ బిట్వీన్ ద లైన్స్ అంటారు మన ఇంగ్లీష్లో. అతను ఏం రాశాడంటే, ద హై టైడ్ కోయిన్సైడెడ్ విత్ హెవీ రైన్స్ అండ్ ద బాంబే వాస్ ఫ్లడెడ్. అంటే అప్పుడు ఐడియా వచ్చింది, ఈ హై టైడ్కి మళ్ళీ హెవీ రైన్కి ఏమన్నా సంబంధం ఉన్నా అన్నది. అది స్టార్టింగ్ పాయింట్ ఏంటండి. సో ఈ టైడ్స్ వలన మనం ప్రెడిక్షన్ చేయొచ్చు. అంటే మన గురువు గారు చెప్పినట్టు, రవీంద్రనాథ్ గారు చెప్పినట్టు, ఇదంతా కోరిలేషన్ అండి. గ్రహాలు ఎలా ఉన్నాయి, వెదర్ ఎలా ఉంటుంది. సిమిలర్లీ టైడ్ ఇలా ఉంది, వెదర్ ఎలా ఉంటుంది.
అండ్ టైడ్స్ ఆర్ డ్యూ టు మూన్ ఫేసెస్. మన ఫుల్ మూను, 2 అష్టములు, న్యూ మూన్ ఉంది, అమావాస్య. ప్రతి అమావాస్యకు కానీ మళ్ళీ ఫుల్ మూన్కి కానీ ద టైట్ టైమింగ్ ఆల్మోస్ట్ వైజాగ్ కానీ బాంబే సేమ్ టైం ఉంటుందండి. మీరు ఒక గ్రాఫ్ వేస్తే ఎగ్జాక్ట్లీ అదే టైంలో వస్తుంది. ఒక 10 నిమిషాలు అటు ఇటు అవుతుంది. సిమిలర్లీ 2 అష్టముల్లో కూడా టైడ్లు సిమిలర్లీ దే విల్ కోయిన్సైడ్. సో అలాంటప్పుడు మనం ఎలా గ్రహాల గురించి మీరు చెప్పారో, సిమిలర్లీ టైడ్స్ ఆర్ మూన్ ఫేసెస్ వల్ల టైడ్స్ కూడా మనం ఒక మోడల్ లాగా తయారు చేసుకొని పాత డేటా, క్లైమటాలజికల్ డేటా మనం తీసుకొని దాన్ని మనం ఒక మ్యాప్ చేసుకుంటే వీ కెన్ డూ ద ఫోర్కాస్టింగ్. అంటే నాకు ఒకటి ఏంటంటే, ఆ రోజుల్లో ఏ చెట్టు లేని చోట ఆమోద వృక్షం ఉన్నట్టు, మహావృక్షం అన్నట్టు, ఐ యూస్ టు థింక్ దట్ వాజ్ అ గ్రేట్ వర్క్ ఐ హ్యావ్ డన్. బట్ మీ అందరి పనులు చూశాక ఐఎమ్ ఎ స్మాల్ డ్రాప్ ఇన్ ద ఓషన్ అండి. ఇట్ ఈస్ ఐ కాంట్ డూ బెటర్ దెన్ వాట్ ద ఆస్ట్రోమెట్ టీమ్ ఇస్ డూయింగ్ ఇట్. మీరు ఈవెన్ లో ప్రెషర్ ఏరియా ఎప్పుడు వస్తుంది, అక్టోబర్లో, నవంబర్లో కూడా ఆ చిన్న విషయాలు మీరు మన క్యాలెండర్లో ప్రింట్ చేస్తున్నారు. అది చాలా గ్రేట్. అవన్నీ చూస్తుంటే ఐఎమ్ స్టిల్ ఎ స్మాల్ డ్రాప్ ఇన్ ద ఓషన్. బట్ హౌఎవర్ ఆ రోజుల్లో 3 months, 6 months, even 1 year advance, because of this tides and moon phases, we were able to give the forecast. బేసికలీ ఇప్పుడు రిటైర్ అయ్యి ఇంకోటి ఏం చేశానంటే, మన ఆస్ట్రో, మీరు చెప్పినట్టు, గురుగారు చెప్పినట్టు, ఆస్ట్రో ఫిజిక్స్ వలన మన పూర్వీకులు ఎంతో పనులు చేస్తుంటారు. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. ఈ 21st, 22nd మార్చ్ మనకు స్ప్రింగ్ ఈక్వినాక్స్ వస్తుంది. అంటే సూర్యుడు ఎగ్జాక్ట్లీ ఈక్వేటర్ మీద ఉంటాడు. 21st మార్చ్, మళ్ళీ సెప్టెంబర్ 21st. చాలా ఇప్పుడు దీనివల్ల మనకు ఎండలు స్టార్ట్ అవుతుంది 21st మార్చ్ తర్వాత. బట్ ఎవరి ఇయర్ అలాగుంటుందా? కుదరదు, కాదు. అందుకే మనకు మా చిన్నప్పుడు మా అమ్మమ్మ గారు చెప్పిన ఒక సామెత ఉంది, శివరాత్రి రోజు శివ అని చలి వెళ్ళిపోతుంది అనేసి. అది చాలా ఇంపార్టెంట్ అండి. చిన్నప్పుడు ఏదో కథల్లా విన్నాం మనం, బట్ దాంట్లో ఎంత మీనింగ్ ఉందో ఇప్పుడు తెలిసింది నాకు. మీరందరూ రియల్లీ ఒప్పుకుంటారు దాని గురించి. శివరాత్రి 21st మార్చికి ఎంత తొందరగా వచ్చింది అంటే చలి తొందరగా వెళ్ళిపోతుంది. సిమిలర్లీ ఉగాది నుంచి స్ప్రింగ్ స్టార్ట్ అవుతుంది. మనకు ఉగాది పండుగ అంటే స్ప్రింగే కదా. ఉగాది మనకు 21st మార్చికి ఎంత తొందరగా వచ్చింది, అది ఎంత లేటుగా వచ్చింది. ఈసారి చూడండి, 17th మార్చ్ వచ్చింది ఉగాది, ఆల్మోస్ట్ సిమిలర్ టు 21st ఈక్వినాక్స్. మళ్ళీ హోలీ 4th మార్చ్ వచ్చింది. హోలీ రోజు ఎండలు స్టార్ట్ అవుతుంది. అంటే 21st మార్చికి 4th మార్చికి అంటే హోలీ తొందరగా వచ్చింది, దానివల్ల ఎండాకాలం తొందరగా స్టార్ట్ అవుతుంది. ఇవన్నీ జస్ట్ కంపారిజన్. నెక్స్ట్ ఇయర్ 21st మార్చికి వస్తుంది మనకు హోలీ. అంటే 21st నుంచే మనకు ఎండాకాలం స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఈ ఇయర్ మనకు అధిక మాసం కూడా వస్తుంది. సో ఇవన్నీ ఈ మన ఫెస్టివల్స్ కూడా ఈ క్యాలిక్యులేషన్ చేసుకుంటూ 21st మార్చిని మనం ఒక బెంచ్ మార్క్గా పెట్టుకొని, హోలీ ఎప్పుడు వస్తుంది, శివరాత్రి ఎప్పుడు వస్తుంది, ఉగాది ఎప్పుడు వస్తుంది, మనం క్లైమటాలజికల్గా క్యాలిక్యులేట్ చేసుకుంటూ కూడా మనం ఫోర్కాస్ట్ ఇచ్చుకోవచ్చు అండి. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ అవర్ ఆస్ట్రోఫిజిక్స్ అండ్ మూన్ ఫేసెస్ అండ్ ఆల్ దోస్ థింగ్స్. ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే, ఈ సంవత్సరం అంటే నేను ఎల్లినో గురించి ఎప్పుడు పట్టించుకోలేదు సార్. ఎందుకంటే ఎల్లినో, ఐ వాజ్ ఆల్వేస్ దట్ మన ఇండియన్ మోడల్సే మనకు ఉండాలనేసి ఒక మొండితనం అనుకోండి, ఆ పట్టుదల ఉండేది. అందుకే నేను ఎల్లినో అని ఎప్పుడు అందుకే మొన్న కూడా మన గ్రూప్లో వేశాను, 15 సంవత్సరాల్లో 6 సంవత్సరాలు ఎల్లినో వచ్చినా మంచి వానలే పడ్డాయి అనేసి. ఓకే, అంటే నాకు నేను మూన్ ఫేసెస్, ఈ టైడ్స్ కోయిన్సైడ్ గురించి చూస్తాను. నేను నా లెక్క ప్రకారం 2007లో కూడా ఈ రోజు ఎలా ఉందో టైడ్స్, మూన్ ఫేసెస్, అంటే మన పండగలు 2026లో ఎలా ఏ డేట్ లో వచ్చిందో 2007 మీరు ఒకసారి చూసుకోండి. దివాళీ 2007, 2026, హోలీ 2007, 2006. నేను లలితా మేడం గారితో మాట్లాడాను ఒకసారి. సో ఇవి కోయిన్సైడ్ అయింది. సో ఐ లుక్ ఇన్ టు దోస్ ఆస్పెక్ట్స్. 2007లో ఎల్లినో లేదు, కానీ ఈ సంవత్సరం ఎల్లినో అంటున్నారు.
సో నా లెక్క ప్రకారం ఎల్లినో ఉన్నా కూడా దట్ విల్ బి, మీరు కూడా రాశారు మొన్న, స్నో కవర్ ఇన్ యూరేషియా. గురుగారు రవీంద్రనాథ్ గారు మీరు కూడా కామెంట్ ఇచ్చారు. సో దాని వల్ల ఇది నలిఫై అవుతుందా అనే ఒక ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ దట్ వన్. సో దేర్ ఫోర్ నా లెక్క ప్రకారం 28వ తారీఖు ఆన్సెట్ అవ్వాలి మన కేరళలో, అండ్ అండమాన్ నికోబార్లో 23rd ఆన్సెట్ అవ్వాలి. అండ్ ఓవరాల్ ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు ఆల్మోస్ట్ నార్మల్ ఉన్నా కానీ సౌత్ ఇండియా, నార్త్ ఈస్ట్ ఇండియాలో ఎక్కువ ఉండొచ్చు వానలు, కానీ నార్త్ వెస్ట్ ఇండియా అండ్ సెంట్రల్ ఇండియాలో చాలా తక్కువ ఉంటుంది. సో ఇప్పుడు నార్త్ వెస్ట్ ఇండియా, సెంట్రల్ ఇండియా తక్కువ ఉంది అంటే ఎల్నో వల్ల అని అనొచ్చు సైంటిస్ట్. కానీ నా లెక్క ప్రకారం నార్త్ ఈస్ట్ ఇండియా, మళ్ళీ సౌత్ ఇండియాలో కొంచెం నార్మల్ అండ్ ఎబో నార్మల్ పడవచ్చు. సెంట్రల్ ఇండియా, నార్త్ వెస్ట్ ఇండియా తక్కువ పడవచ్చు. సో ఓవరాల్ చూస్తే నార్మల్కి దరిదాపులుగా దగ్గరగా ఉంటుంది. సో ఇప్పుడు 95%, 105% అన్నప్పుడు మొన్న కూడా రాశాను గ్రూప్లో నేను, స్పేషల్లీ అండ్ టైమ్లీ వానలు పడకపోతే దట్ ఈస్ డిజాస్టర్ ఫర్ ఎవ్రీ వన్. ఇప్పుడు ఎందుకంటే మనకు ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటాం. మనం అందరూ స్కూల్స్కి వెళ్ళాము, ప్రతి క్వార్టర్లీ ఎగ్జామ్ ముందర 5 లెసన్లు పూర్తి చేయాలి, మళ్ళీ క్వార్టర్లీ నుంచి హాఫ్ ఇయర్లీ ఇంకో 5 లెసన్లు, హాఫ్ ఇయర్లీ నుంచి యాన్యువల్లీ ఇంకో 10 లెసన్లు తయారు చేయాలి. అలా కాకుండా టీచరు 8, 2, 10 చేస్తే మనకు అర్థం కాదు. అలాగే వానలు కూడా ఆ టైమ్లీ పడుతూ ఉండాలి. సో ఈసారి ఆ టైమ్లీ స్పెషల్లీ అంటే ప్రతి ఏరియాలోనూ సరిగ్గా పడాలి, అది పడదు. టైమ్లీ పడాలి, ఆ టైమ్లీ కూడా పడదు. సో దానివల్ల ఓవరాల్ మాన్సూన్ మే బి కాల్డ్ యాజ్ ఏ లెస్ దెన్ నార్మల్ అనవచ్చు. సో ఇలాంటి విషయాలన్నీ మనము వాట్ ఎవర్ ద రీసెర్చ్ ఐ హావ్ డన్, అంటే ఇప్పుడు ఈ ప్లానెట్స్ గురించి మీరు చెప్తుంటే వీ కెన్ డూ వండర్స్ అనేసి. ఓకే, ఏదో చిన్న ప్రయత్నం చేశాను నేను. అండ్ ఎందుకంటే ఒక్కసారి మనం యుద్ధానికి వెళ్ళినప్పుడు సముద్రం సహకరించలేదు, వాపసు వచ్చామంటే అది చాలా సైకలాజికల్ గా వీ హావ్ లాస్ట్ ద వార్ అండి. అలా కాకుండా మనం ఎగ్జాక్ట్ డేట్ ఎప్పుడు సముద్రం బాగుంటుందో అప్పుడు వెళ్ళి వాళ్ళని అటాక్ చేశారు. ఎగ్జాక్ట్లీ వీ హావ్ అచీవ్డ్ ఇట్ ఇన్ మా ఇండియన్ నేవీలో. ఆంఫిబియస్ ఆపరేషన్స్ కానీ, మిసైల్ ఫైరింగ్ అండ్ రకరకాలు, ప్లస్ మన హుడ్ సైక్లోన్, ఎందుకంటే మా వైజాగ్కే వచ్చింది. రవీంద్రనాథ్ గారు మీరు తెలుసుండొచ్చు, 2014లో వైజాగ్ ఎగ్జాక్ట్లీ. సో ఇలాంటివన్నీ ఫోర్కాస్ట్ ఇవ్వగలం ఈ థ్యాంక్స్ టు దిస్ ఆస్ట్రోఫిజిక్స్, మూన్ ఫేజెస్, టైడ్స్ వల్ల కుదిరిందండి. అండ్ మీ అందరి సహకారంతో కొంచెం రీసెర్చ్ చేసి ఐ కెన్ ఆల్సో పబ్లిష్ సంథింగ్ సో దట్ ద నాలెడ్జ్ నా దగ్గరగా ఉండటం కాకుండా పంచుకోవాలి, సో దట్ నెక్స్ట్ జనరేషన్ కెన్ డూ వండర్స్. సో థ్యాంక్ యూ అండి, మీ ఈ సమయం ఇచ్చినందుకు, రియల్లీ ప్లాట్ఫామ్ ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు. చాలా చాలా ధన్యవాదాలు. ప్లాట్ఫామ్ ఇవ్వడం కాదు, ఇది మీరు ప్లాట్ఫామ్ మీదకి వచ్చి ఇంత స్మాల్ విషయం సరళంగా అందరికీ తెలియజెప్పారు. ఇప్పటి నుంచి అందరూ చంద్రుణ్ణి పున్నమి అమావాస్య జాగ్రత్తగా పరిశీలిస్తారు, పరీక్షిస్తారు అనుకుందాం. ఎందుకంటే ఇది సో సింపుల్. మనం ఆ టైడల్ వేవ్స్ ని చూడడం చాలా సులభం. అది మన మిత్రులందరూ కూడా గ్రహించి మనకి తప్పకుండా తమ ఆలోచనలు ఇంకా వాళ్ళ డైనమిక్ థింకింగ్ తోని ఇంకా బాగా తీసుకొస్తారని అనుకుందాం. మీరు కూడా ఒక్క విషయం చెప్తాను. మనందరం ఏకాదశి ఉపవాసాలు ఏదో చేస్తుంటాం. వెదర్ కూడా ఏకాదశి నుంచి చేంజ్ అవుతుందండి. అది రేపు ఏకాదశి, అవును, సమ్మర్ హీట్ వేవ్ షుడ్ స్టార్ట్ ఫ్రమ్ 14th ఆన్వర్డ్స్. సో ఈ ఏకాదశి కూడా చాలా ప్రత్యేకత ఉందండి మన వెదర్లో. ఇలాంటి విషయాలు మనం సైంటిఫిక్ గా మన ఆచారాలకు సంబంధించిన విషయాలు తెలుసుకోవడం చాలా అవసరం. మీరు రవీంద్రనాథ్ గారు లాగే మీరు కూడా టైడల్ వేవ్స్ అండ్ అస్ట్రాలజీ దాంతో మీరు త్వరలో పుస్తకం రాయాలని మేము కోరుకుంటున్నాం. తప్పకుండా మీ అందరి ఆశీర్వాదంతో అవుతుందండి. ఒక్క ముక్క నేను జోడిస్తాను సార్. చెప్పండి. మన వేణుగోపాల్ గారు చాలా చాలా ఆసక్తికరమైన విషయం ఒకటి చెప్పారు. మార్చి 21ని మీరు బేసిస్ గా పెట్టుకొని పండగలు ఎలా వస్తున్నాయో చూడండి, దాన్ని బట్టి చెప్పేయచ్చు అన్నారు. చాలా చాలా గొప్ప అబ్జర్వేషన్ అది. దాన్ని కొన్ని సంవత్సరాల పాటు, నేను ఇందాక చెప్పినట్టు కొన్ని సంవత్సరాల పాటు స్టడీ చేయాలి. దాన్ని చేస్తే మనకు ఖచ్చితమైన ఫార్ములేషన్ మనం చేయగలం. నేను గుర్తుంచుకుంటాను సార్, నేను స్టడీ చేస్తాను మీరు చెప్పింది.
మిగతా మరొకటి మిత్రులందరూ కూడా గుర్తుపెట్టుకోండి దయచేసి. ఇండియనే వాడాలి అని మీరు ఇది అంటున్నారు, కానీ ఏంటంటే ఎల్నినో గురించి మాట్లాడినా, ఐఓడి గురించి మాట్లాడి, దేని గురించి మాట్లాడినా జ్యోతిష పరంగా, వేద జ్యోతిష పరంగా మన సైంటిఫిక్ థియరీస్ ఎన్నున్నా కానీ వాటికి ప్యారలల్ గా ఇందులో మనము ఉన్నాయి. సూచనలు ఉన్నాయి అని చెప్పటమే. మీ ఇల్లులోనే నేను 10 ఏళ్ల ముందే నేను చెప్తాను, 25 ఏళ్ల ముందు నేను చెప్తాను అంటే నేను చెప్పడం చాలా గొప్ప విషయం. వాళ్ళు నూతులకు దండం పెడతాడు మనకి. అవును. ఇప్పుడు ఏంటంటే వీ హ్యావ్ టు కంపీట్ విత్ దిస్ మోడర్న్ వరల్డ్. కంపీట్ చెయ్యాలి అంటే మనం సైంటిఫిక్ లైన్ లో మనం మాట్లాడాలి. అది మన వాళ్ళు తీసుకొచ్చిన టెర్మినాలజీ బయట వాళ్ళు తీసుకొచ్చింది అనేది కాదండి. అక్కడ ఆ టెర్మినాలజీని మనం వాడాలి. ఇదిగో నువ్వు చెప్పావు, ఇదిగో నా శాస్త్రం ఇది చెప్తోంది, నా శాస్త్రం ముందే చెప్తుంది. నువ్వు ఏప్రిల్ వస్తే కానీ చెప్పలేవు నువ్వు, నేను కొన్ని సంవత్సరాల ముందే చెప్పగలను. అది అక్కడ మేము గెయిన్ ఓవర్ అదర్స్. అది చాలా బాగా చెప్పారు, సంతోషం. అదే నా డ్రీమ్ ఏంటంటే ఈ ఆస్ట్రోమెట్ టీం చేసిన క్యాలెండర్ ప్రపంచం అంతా ఫాలో అవ్వాలి. దట్ ఈస్ వాట్ మై డ్రీమ్. ఎగ్జాక్ట్లీ. నేను ఆ పుస్తకం రాయటం వెనకాల కారణం కూడా అదేనండి. అది అందరికీ అందాలని, అది నాకు చాలా ఖర్చు అయినా కానీ నేనేమిటి లాభం కాదు, ముందు అందరికి అందాలని చౌకగా ఇచ్చేస్తున్నాను నా పుస్తకాన్ని. నిజానికి అవసరం సార్, ఎందుకంటే చాలా అవసరం, అందరికి అందాలి, అది తెలియాలి. ఒక్కసారి తెలియటం మొదలెడితే వచ్చే కొత్త జనరేషన్ వాళ్ళు చాలా టెక్నికల్ వెరీ స్ట్రాంగ్, వాళ్ళు అందుకుంటారు, దాన్ని ముందుకెళ్తారు. ఆ ముందుకు తీసుకెళ్ళడానికి ఇది జస్ట్ ఒక పునాది అనుకుంటున్నాను నేను, అంతే. అది చాలా ధన్యవాదాలు సార్. ఈవెన్ అధిక మాసాలు కూడా మనం లెక్కేసుకున్నారండి, దాంట్లో కూడా ఉంది వెదర్ ఫోర్కాస్టింగ్. అవును, అంటే ఇవన్నీ మనకి తెలిసి రావాలి. చాలా చాలా విషయాలు ఉన్నాయి అందుట్లో, అన్నీ తెలిసి వస్తే ఇంకా బాగుంటుంది, అందరికీ తెలిసి వస్తుంది. చాలా చాలా ధన్యవాదాలు సార్. తర్వాత వాతావరణ పంచాంగం సంబంధించినటువంటి విషయాలు చెప్పడానికి మనకి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు. అయితే వారికన్నా ముందు సత్యదేవ్ గారు కనిపిస్తున్నారు కాబట్టి వారు తమ జ్యోతిర్వాణిని క్లుప్తంగా చెప్తే మనం ముందుకి మల్లికార్జున శర్మ గారిని పిలుద్దాం. శాస్త్రి గారు వినపడుతుందండి? సార్ వినపడుతుంది. అచ్చా, థ్యాంక్ యూ. ఈ జ్యోతిర్వాణి సభకి నమస్కారం. ఇవాళ రోజున మంచి చర్చ జరుగుతుంది వాతావరణం మీద, చాలా సంతోషం. మన ముక్కామల రామచంద్రరావు గారు, వేణుగోపాల్ గారు మాట్లాడారు సుదీర్ఘంగా, చాలా విషయాలు చెప్పారు. నేను కూడా కొన్ని పాయింట్లు చెప్దామనే ఉద్దేశంతో జాయిన్ అయ్యాను. అది పాయింట్అవుట్ చేశారు శాస్త్రి గారు, వదిలిపెట్టరు. సంతోషం పిలిచినందుకు. ఏంటంటే విషయం, నేను ఈ వాతావరణం తుఫాన్ల మీదనే కాకుండా మిగతా విపత్తుల మీద కూడా దాదాపు ఒక 10 సంవత్సరాల నుంచి నేను పరిశీలన చేస్తూ ఉన్నాను. అంటే విపత్తులు అంటే భూకంపాలు, తుఫాన్లు, అగ్ని ప్రమాదాలు ఇవన్నీ వస్తాయి. కొన్ని బుల్లెట్ పాయింట్లు నేను క్యాచ్ చేశాను. ఆ బుల్లెట్ పాయింట్లు క్యాచ్ చేసి నేను అబ్జర్వేషన్ పెట్టి అమల్లో పెట్టి చెప్పడం కూడా జరిగింది. దాదాపు చాలా వరకు 50 to 75% సక్సెస్ రేట్ కూడా ఉంది దాంట్లో. సరే, వాటి రోజు సమావేశంలో నేను కొన్ని పాయింట్లు నేను చెప్పడానికి నేను రెడీ అయ్యాను, చెప్తాను. ఇప్పుడు ఏంటంటే సబ్జెక్ట్ విషయం ఎల్నినో, సూపర్ ఎల్నినో. ఈ ఎల్నినో అంటే వర్షాభావం చాలా తక్కువగా ఉంటుంది, వర్షాభావ పరిస్థితులు ఏర్పడతాయి, వర్షాలు సరిగ్గా పడవని చెప్పని ఒక ప్రిడిక్షన్ అట్లా వచ్చింది. అది ఇప్పుడు జనరల్గా ఈ వర్షాల గురించి, తుఫాను గురించి, అల్పపీడన వర్షాల గురించి రాడార్ వ్యవస్థ వాళ్ళు ఒక 10 రోజుల ముందు చెప్పగలుగుతున్నారు. అంతకుముందు చెప్పేటువంటి సాధనం లేదు గవర్నమెంట్ దగ్గర. వేరే మన ఎస్ట్రాలజీ ప్రకారం ముందస్తుగానే మనం చెప్పేదానికి మనకి అవకాశాలు చాలా ఉన్నాయి. అది మనకి ఋషులు మనకి ఎస్ట్రాలజీని అందించినటువంటి ఋషుల యొక్క గొప్పతనంగా మనం భావించాలి. ఇక్కడ ముఖ్యంగా మనం చెప్పాల్సింది ఏంటంటే ఈ వర్షాల గురించి మనకి జలతత్వ రాశులు కర్కాటకం, వృశ్చికం, మీనం, ఆ 3 కూడా జలతత్వ రాశులు. జలతత్వ గ్రహాలు చంద్రుడు, శుక్రుడు. ఈ కుజ, శని గ్రహాల యొక్క సంబంధం వల్ల ఈ జలతత్వ రాశులు, జలతత్వ గ్రహాలు, వాటితో కుజ, శని గ్రహాల యొక్క సంబంధం వల్ల ఈ తుఫాను వర్షాలు వచ్చేదానికి అవకాశం ఉంది. నేను ఏం మాట్లాడినా కూడా అస్ట్రాలజీ ప్రకారంగానే మాట్లాడతాను. నాకు ఆ రాడార్ సంగతులు అవి కూడా నాకు తెలియవు. నా సబ్జెక్ట్ అంతా అస్ట్రాలజీ ప్రకారం నేను మాట్లాడతాను. దాని తర్వాత మన భారతదేశానికి చూసుకున్నట్లయితే
మొత్తం 8 నెలలు మనకి వర్షాలు పడతాయి. అది ఎట్లా అంటే నైరుతి ఋతుపవనాల వల్ల 4 నెలలు, జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ నెలలో నైరుతి ఋతుపవనాల వల్ల వర్షాలు పడతాయి. అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి ఈ 4 నెలల్లో ఈశాన్య ఋతుపవనాల వల్ల వర్షాలు పడతాయి. ఇట్లా ఎక్కువ భాగం నైరుతి ఋతుపవనాల వల్ల వర్షాలు మనకు పడతాయి. భారతదేశం మొత్తం కూడా ఎక్కువగా కవర్ అవుతుంది. ఈ ఈశాన్య ఋతుపవనాల వల్ల దక్షిణ భారతదేశం కవర్ అవుతుంది. సో కాబట్టి 8 నెలలు ఛాన్సెస్ ఉన్నాయి మనకి, మిగతా నెలలకి తక్కువ. ఈ 8 నెలల కాలంలో ఈ గ్రహస్థితి కనుక మ్యాచ్ అయినట్లయితే తుఫాన్ వచ్చేటువంటి పరిస్థితులు, 4-5 తుఫాన్లు కనుక వస్తే మనకి పుష్కలంగా వర్షాలు పడ్డట్లు లెక్క. ఈ 4-5 తుఫాన్లు రాలేదు, మామూలు వర్షాలు ఏముందండి, మామూలు వర్షాలు మనకి ఈ వర్ష ఋతువు మనకి వేగత చెప్పింది. శ్రావణ భాద్రపద మాసాలే మనకి వర్ష ఋతువుగా చెప్పారు. అవి మామూలు వర్షాలు పడతాయి అక్కడ. ఈ తుఫాను వర్షాలు కూడా దాంతోపాటు పడాలి, పడితేనే మనకి పుష్కలంగా తాగడానికి నీళ్లు, పంటలకి నీళ్లు బాగా సమృద్ధిగా దొరికేదానికి అవకాశం ఉంది. అయితే ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాలి, ఎక్కడ డిస్టర్బ్ అవుతాయి మేఘాలు. మనకి జూన్ నెలలో మనకి మేఘాలు వస్తాయి, నైరుతి ఋతుపవనాలు స్టార్ట్ అవుతాయి కదా, అప్పుడు మేఘాలు వస్తాయి. ఆ మేఘాలు వచ్చినప్పుడు అగ్నితత్వ గ్రహాలైనటువంటి రవి, కుజులు కనుక ఈ 12 రాశుల్లో ఒక రాశిలో కనుక కలిసినట్లయితే, జనరల్ గా వృషభం, మిథునం అక్కడే ఉంటాడు రవి, అక్కడే కుజులు కూడా వచ్చి కలిసినట్లయితే ఆ జూన్ 1వ తారీఖు, 1st వీక్ ఆ ప్రాంతాల్లో వాళ్ళు కలిసి ఉంటే దాదాపు 10-15 రోజులు కలిసి ఉంటారు, 4 రోజులు కూడా కలిసి ఉంటారు. అట్లా కలిసి ఉంటే ఏమవుతుందంటే ఆ నైరుతి ఋతుపవనాలు డిస్టర్బ్ అయిపోతాయి. మళ్ళీ డిస్టర్బ్ అయిపోయినటువంటి నైరుతి ఋతుపవనాలు మళ్ళీ గ్యాదర్ అయ్యి మళ్ళీ మనకి వర్షపాతం ఇవ్వాలంటే కొంత టైం పడుతుంది. ఆ ప్రకారంగా ఋతుపవనాలు డిస్టర్బ్ అయిపోతే అది ఎల్నినో కాక ఏమవుతుంది, అక్కడ ఎల్నినో పరిస్థితులు వస్తాయి. అయితే ఈ సంవత్సరం అటువంటి పరిస్థితులు ఉన్నాయా లేదా అని చెప్పని మనం చూసుకోవాల్సినటువంటి సందర్భం ఉంది. ఇట్లాగనే చూసుకున్నట్లయితే సింపుల్ గా నేను చెప్పేటువంటి మాటలు, రేపు రాబోయేటువంటి కాలంలో వాతావరణ పరిస్థితి ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనం పరిశీలన చేసినట్లయితే 14/4/2026న రవి తన ఉచ్చ రాశి అయినటువంటి మేషరాశిలో ఉదయం 9:34 ప్రవేశంతో వాతావరణం వేడిగా ఉండే అవకాశం కలదు. అంటే ఎల్లుండే 14వ తారీఖు, అంటే ఇవాటి వరకు ఏమైంది, రవిశని కాంబినేషన్ మీన రాశిలో ఉంది. అక్కడ ఆ రవిశని కాంబినేషన్ మీన రాశిలో ఉండటం వల్ల జలతత్వ రాశి కాబట్టి అక్కడ శని వాయుతత్వ గ్రహం, వాటి ప్రభావం వల్ల ఏప్రిల్ 1st నుంచి కూడా మనకి వర్షాలు పడతా ఉన్నాయి. కాస్త కూస్త అల్పపీడన వర్షాలు మన ఆంధ్ర ప్రాంతాల్లో పడ్డాయి, మిగతా చోట్ల పడ్డాయి. తుఫాన్ కూడా వచ్చింది, పెద్ద తుఫాన్ మన ఆస్ట్రేలియా తూర్పు ప్రాంతాల్లో అట్లా వచ్చింది అనమాట. సో అది అక్కడ రవి ఏమైపోతాడు, శని రవి కాంబినేషన్ నుంచి విడిపోయి మనం వృశ్చిక అయినటువంటి మేషరాశిలోకి వస్తున్నాడు వెంటనే. సో ఇందాక వేణు గారు కూడా చెప్పారు, రేపటి నుంచి వాతావరణం మార్పడానికి అవకాశం ఉందని. రేపు కాదు, ఎల్లుండి లెక్కేసుకోండి. 14వ తారీఖున రవి మారుతున్నాడు కాబట్టి 9:34 నుంచి వాతావరణంలో మార్పు వచ్చి వాతావరణం వేడికేదానికి అవకాశం ఉంది. ఇవాళ కొద్దిగా ఎండ ఉన్నా కూడా గాలి బ్రీజ్ వచ్చేసి చల్లటి బ్రీజ్ వస్తా ఉంది. అటువంటి పరిస్థితి 14వ తారీఖు దగ్గర నుంచి ఉండబోవచ్చు. అయితే ఇక్కడ మనం ఇంకో విషయాన్ని కూడా మనం గమనించాలి. మీన రాశిలో కుజశని కాంబినేషన్ అక్కడ దొరుకుతూ ఉంది ఒకటి. ఆ కుజశని కాంబినేషన్ క్లోజ్ కంజంక్షన్ 20వ తారీఖు దాకా ఉంది, ఏప్రిల్ 20వ తారీఖు దాకా. ఆ క్లోజ్ కంజంక్షన్ వల్ల కూడా శని యాక్టివేషన్ అయ్యి కాస్త గాలి వాతావరణం ఉండేదానికి అవకాశం ఉంది. జస్ట్ 6 days తేడా, 14వ తారీఖు 20వ తారీఖు. 14వ తారీఖు వాతావరణం వేడిగా లేకపోతే 20వ తారీఖు నుంచి ఖచ్చితంగా ఉంటుంది, తప్పదు. ఆ ప్రకారంగా వాతావరణంలో మార్పు అనేటువంటిది మనం పరిశీలన చేసుకోవచ్చు. అయితే మీన రాశిలో కుజశని ఇతిలో కుజుడు శని యొక్క స్పష్ట డిగ్రీని 24/2026 దాటుతున్నదన 24/2026 వరకు వాతావరణంలో కొంత వర్షపాతం నమోదయ్యే అవకాశం కలదు. 24/2026 నుండి వాతావరణంలో వర్షపాతం వెనకబడి వేడి వాతావరణం అయ్యే అవకాశాలు అయ్యి చెప్పుకున్నాను. తదుపరి 24/2026 నుంచి వాతావరణం వేడిగా ఉన్న సందర్భంలో రవి మేషరాశి సంచారంలో ఉండగా 11/5/2026 కుజుడు మేషరాశి ప్రవేశం చేస్తున్నాడు. మేషరాశిలో రవి ఉండగా కుజుడు 11/5 ప్రవేశం చేస్తున్నాడు. ఇంకొక 5 రోజులు ఉంటాడు రవి అక్కడ. 11, 12, 13, 14, 15 భయంకరమైనటువంటి వడగాల్పులు కాస్తాయి. ఎందుకంటే రవి కుజుడు ఇద్దరు కూడా అగ్నితత్వ గ్రహాలు. మేషరాశి అగ్నితత్వ రాశి, పైపెచ్చి అక్కడ చివరిలోకి వచ్చాడు కాబట్టి రవి కృత్తిక నక్షత్రం మీద ఉంటాడు.
అది భయంకరంగా ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. వృద్ధులు పిల్లలు కూడాను చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం అది. అయితే 16/5/26 అమావాస్య శనివారం వచ్చింది. 16/5/26 కాబట్టి అమావాస్య శనివారం కనుక వచ్చినట్లయితే అమావాస్య రవిచంద్రుల వల్ల ఏర్పడుతుంది. శనివారం వచ్చింది కాబట్టి శని యొక్క ప్రభావం రవిచంద్రుల మీద పడుతుంది. ఆ రవిచంద్రుల మీద పడేటప్పటిగా రవి మీద పడేటప్పటికల్లా రాజకీయాల్లో ఒడిదొడుకులు ఉంటాయి. చంద్రుడి మీద పడేటప్పటికల్లా ప్రభావం శని యొక్క ప్రభావం అక్కడ వాటర్ డిస్టర్బ్ అవుతుంది. సముద్రం అంటే చంద్రుడితో మనం పోల్చుకుంటాం కదా, సముద్రంలో వాటర్ డిస్టర్బ్ అయ్యి అక్కడ కొంచెం అల్పపీడన వర్షాలు పడడానికి అవకాశం ఉంది. అది ఎటువంటి ఎప్పుడు ఆ పరిస్థితి 1/5/2026 నుంచి 16/5/2026 వరకు ఆ ప్రకారంగా ఈ దీంట్లో ఈ శనివారం అమావాస్య 1/5/2026 నుంచి 16/5/2026 15 రోజులు ఉంటుంది. ఆ 15 రోజుల్లో ఫస్ట్ వీక్ ఒక ప్యాటర్న్, సెకండ్ వీక్ ఒక ప్యాటర్న్. ఫస్ట్ వీక్ ప్యాటర్న్ కదా, సెకండ్ వీక్ ప్యాటర్న్ ప్రభావం ఎక్కువగా ఉండడానికి అవకాశాలు ఉంటాయి. అది అమావాస్య తోటి ఆ శని యొక్క ప్రభావం పూర్తయిపోతుంది. దాని తర్వాత 11/5/2026 నుంచి 24/5/2026 వరకు కృత్తికా నక్షత్ర సంచారంలో 16/5/2026 వరకు వర్షపాతం సూచనలు ఉన్నాయి కాబట్టి 17/5/2026 నుంచి 24/5/2026 వరకు వడగాల్పులు వీచే అవకాశం ఉంది. అంటే రవి కృత్తికా నక్షత్ర సంచారం జరుగుతుంది కాబట్టి 24/5/2026 వరకు ఆ ప్రకారంగా మనం వాతావరణం గురించి మనం చెప్పుకోవచ్చు. దాని తర్వాత రవి 16/5/2026 నుంచి వృషభ రాశి సంచారంలో ఉండగా రవిపై శని యొక్క తృతీయ దృష్టి పడుతుంది. అక్కడ 30/5/26 నుంచి అల్పపీడన వర్షాలు లేక తుఫాన్ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉంది. అక్కడ భూకంప సూచనలు కూడా కనబడతా ఉన్నాయి. దాని తర్వాత గురు మౌఢ్యం వస్తుంది. గురు జూన్ 1వ తారీఖున మారుతున్నాడు మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి. గురు మౌఢ్యం 14/7/2026 నుంచి 13/8/2026 వరకు ఉంది. అయితే కర్కాటక రాశిలోకి గురువు ప్రవేశం చేసినప్పుడు మీదలో ఉన్న శనిపై గురువు యొక్క దృష్టి ఉంటుంది. శని యొక్క యాక్టివేషన్ ఉండేదానికి అవకాశం లేదు, కంట్రోల్ చేస్తాడు. అయితే గురు మౌఢ్యం వస్తుంది కదా, గురు మౌఢ్యం అప్పుడు గురువు బలహీనపడతాడు. గురు దృష్టి పనిచేయదు, అక్కడ బలంగా పనిచేయదు. సో కాబట్టి అక్కడ శాటర్న్ యాక్టివేషన్ అవుతాడు. ఆ సందర్భంలో అంటే గురు మౌఢ్యం సమయంలో అల్పపీడన వర్షాలు తుఫాన్ వర్షాలు కూడా కురిసేదానికి అవకాశం ఉంది. ఈ ప్రకారంగా మనం ఈ వాతావరణం గురించి మనం ఈ విషయాలు మనం చెప్పుకున్నట్లయితే ఇందాక మనం చెప్పుకున్నట్టుగా జలతత్వ రాశులు కర్కాటకం, వృశ్చికం, మీనం. జలతత్వ గ్రహాలు చంద్రుడు, శుక్రుడు. అగ్నితత్వ గ్రహాలు రవి, కుజ. వాయుతత్వ రాశులు మిథున, తుల, కుంభాలు. వీటన్నిటి కాంబినేషన్ తోటి మనకి అగ్ని ప్రమాదాలు వచ్చినా, వర్షాలు వెనకబడ్డా, వడగాల్పులు వేడి ఎక్కువగా ఉన్నా, మరి మిథున, తుల, కుంభాలు కనుక ఆపరేట్ అయ్యి తుఫాను వర్షం కనుక వచ్చినట్లయితే శని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అక్కడ 150 కిలోమీటర్లు 200 కిలోమీటర్ల స్పీడ్ తో కూడా గాలులు ఇచ్చేటువంటి అవకాశాలు కనబడతాయి. ఈ ప్రకారంగా మనం కేవలం గ్రహస్థితిని బేరేజ్ వేసుకుంటూ ఖచ్చితంగా డేట్స్ తో సహా మనకి సరిపోతాయి. ఆ ప్రకారంగా మనం చూసుకునేదానికి అవకాశం ఉంది. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి జ్యోతిర్వాణి సంస్థకి నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ వాతావరణ పంచాంగం ఈ తెలుగు రాష్ట్ర ప్రజలకి బెనిఫిట్ కోసం కరెక్ట్ గా ఈ తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వరకు వాళ్ళ యొక్క కాన్సన్ట్రేషన్ ఎక్కువగా ఉంది. అక్కడ ఆ ప్రాంతాల్లో వర్షాలు ఎక్కడ ఎలా పడతాయి, ఎప్పుడు పడతాయి అనేటువంటి దాని మీద చక్కటి రిజల్ట్ వాళ్ళు ఇస్తా ఉన్నారు. చాలా సంతోషం. ఆ కమిటీకి కూడా ధన్యవాదాలు నేను తెలియజేస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి జ్యోతిర్వాణి వాళ్ళకి ఇంకొకసారి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. అందరికీ నమస్కారం. ధన్యవాదాలు సార్. జ్యోతిర్వాణి అందరిది. జ్యోతిర్వాణి జ్యోతిష సరస్వతి కాబట్టి ఆమె ఇచ్చే అవకాశాలే మనకు వస్తున్నాయి. ఆమె ఇచ్చే అవకాశాల ద్వారానే మనం మాట్లాడుకుంటున్నాం. చాలా ధన్యవాదాలు సార్. సత్యదేవ్ గారు కూడా చాలా సరళమైన విధానాలు చెప్తున్నారు. దానికి అర్థం ఏంటంటే మనం ట్రాక్ చేయాలి, ప్లానెటరీ మూమెంట్ ని ట్రాక్ చేయాలి. ఇది ఏ జ్యోతిష విద్యార్థికైనా మంచి సలహాయే. కాబట్టి ప్రతి వాళ్ళు జ్యోతిషం చదువుకునే ప్రతి వాళ్ళు కూడా చదువుకునే వాళ్ళు కూడా ఆచరిస్తే ఒక రకమైన తృప్తి కలుగుతుంది. మనకు బాగా వస్తుంది. చాలా ధన్యవాదాలు సార్. ఒక విషయం అండి, నేను డీటెయిల్డ్ బుక్ ఆన్ న్యాచురల్ కెలామిటీస్ అని చెప్పని తుఫాన్లు, భూకంపాలు, అగ్ని ప్రమాదాలు వాటి మీద ఒక పుస్తకం ఒకటి నేను ప్రింటింగ్ లో ఉంది. ఇప్పుడు పుస్తకం తయారవుతుంది. అది దాదాపు 120 పేజెస్ వస్తాయి.
అది కూడా త్వరలో నేను ఆవిష్కరిస్తాను. మా దానికి మీ ఆశీస్సులు ఇవ్వాల్సిందిగా నేను కోరుతున్నాను. తప్పకుండా జ్యోతిర్వాణి మీ వెనకే ఉంటుంది, ఏం ప్రాబ్లం లేదు. మీ అందరికీ మీకు ఆల్ ది బెస్ట్. మరి ధన్యవాదాలు. మీరు కొంచెం మ్యూట్ చేసుకోండి, అది డిస్టర్బెన్స్ వస్తుంది, మ్యూట్ చేసుకోండి. అట్లా మల్లికార్జున శర్మ గారు ఎంతో కష్టపడి మనకి వాతావరణ పంచాంగాన్ని గత 2 సంవత్సరాలుగా ముద్రిత రూపంలో అందిస్తున్నారు. వారి జ్యోతిర్వాణి విందాం మనం. రాయప్రోలు మల్లికార్జున శర్మ గారు అమెరికా నుండి మనకి తమ జ్యోతిర్వాణి వినిపిస్తారు. అయ్యా ఉన్నారనే అనుకుంటున్నాను, రండి. మల్లికార్జున శర్మ గారు. ఉన్నారనే కనిపిస్తోంది కానీ బహుశా సిస్టమ్ ముందు లేనట్టుంది ప్రస్తుతం. ఏ మధ్య రావడానికి వెళ్ళి ఉంటారు, ఏదో పని మీద ఉన్నారు. లాగిన్ అయి ఉన్నారు. అదే లాగిన్. అమ్మ రాజలక్ష్మీరావు గారు, మనం విందాం. కొంచెం ముందుగా లలిత గారు కొన్ని చెప్తారు, దాని తర్వాత మనం మళ్ళీ మీ అందరి ఫీడ్బ్యాక్ తీసుకుందాం. లలితా శ్రీహరి గారు, మన వాతావరణ సార్. చెప్పండి అమ్మ. అందరికీ నమస్కారం. ఈ వాతావరణ పంచాంగం మొదలుపెట్టి ఇది 10వ సంవత్సరం. చాలా సంతోషంగా ఉంది. ఇది ఈసారి ముద్ర రూపంలో వచ్చింది. సో 2016లో డాక్టర్ రామ గారు, సాగి కమలాకర్ శర్మ గారు, జాల సోమనాథ్ శాస్త్రి గారు, నేను కూర్చొని ఈ వాతావరణ జ్యోతిష్యంని మనం ఒక మెథడ్ చేయాలి, ఇది ఒక లోక కళ్యాణార్థం మనం దీన్ని ఉపయోగించుకోవాలి అన్నట్టుగా డిస్కస్ జరిగింది. అప్పుడు దీనికి ఏం పేరు పెడదాము అంటే, శాస్త్రి గారు దీనికి వాతావరణ పంచాంగం అని పెడదాము అన్నట్టుగా అప్పుడు దీనికి నామకరణం చేశారు సార్. అది ఇప్పుడు చాలా మంచి ముందుకు వెళ్తా ఉంది, మంచిగా. చాలా సంతోషంగా ఉంది సార్ ఇందులో నేను ఒక భాగం అయినందుకు. ముఖ్యంగా మేము ఏంటంటే జీవి రామ గారు కూడా ఏంటంటే సైంటిఫిక్ మెథడ్ ఏదైనా కానీ ఒక స్టాండర్డ్స్ మెథడ్ చేయాలన్నట్టుగా చేసేవాళ్ళము. అయితే ఐఎండి వాళ్ళు ఏంటంటే ముఖ్యంగా లాంగ్ రేంజ్ ప్రిడిక్షన్స్ అని, మీడియం రేంజ్ ప్రిడిక్షన్స్, షార్ట్ రేంజ్ ప్రిడిక్షన్స్ ఇస్తూ ఉంటారు. ముఖ్యంగా వాళ్ళు కాన్ఫిడెంట్ గా ఇచ్చే షార్ట్ రేంజ్ ప్రిడిక్షన్స్. సో వీటి మీద మేము కాన్సన్ట్రేట్ చేసాం స్టార్టింగ్ లో. అయితే ఇవి చెయ్యాలంటే మన జ్యోతిష్ శాస్త్రంలో మెథడ్స్ ఎట్లా తీసుకోవాలి, ఏం చేయాలన్నట్టుగా మేము మొదలు పెట్టాము. అయితే ఇప్పుడు రవీంద్రనాథ్ సార్ కానీ, వేణుగోపాల్ సార్ కానీ మాట్లాడుతుంటే, మీరు మాట్లాడుతున్న ఆస్ట్రోఫిజిక్స్ అయినా కూడా నాకంతా అందులో జ్యోతిష్యమే కనబడుతుంది సార్. ఎందుకంటే అవన్నీ ఇందులో ఉన్నాయి. అది చెప్పడానికి చాలా సంతోషపడుతున్నాను. ఫస్ట్ మేమేంటంటే లాంగ్ రేంజ్ చూద్దాం అన్నట్టుగా తీసుకొని, దానికి మనకు ఒక పాయింట్ కావాలి, ఒక బర్త్ డేట్ లాంటిది కావాలి. కాబట్టి జగన్ వర్షలగ్నం తీసుకున్నాం. తర్వాత దీనికి ఇంకొన్ని మెథడ్స్ కూడా నేను ఇప్పుడు జోడిస్తూ దాని మీద రీసెర్చ్ చేస్తున్నాను. మేము కూడా ఏంటంటే గడిచిన 60 సంవత్సరాల రెయిన్ఫాల్ డేటా తీసుకుని వాటికి మెథడ్స్ అప్లై చేస్తూ రీసెర్చ్ వర్క్ చేసి దాని ప్రకారంగా ఇప్పుడు వెదర్ ప్రిడిక్షన్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది. అయితే ఇంకా చాలా మెథడ్స్ ఉన్నాయి చెయ్యాలి. కొంచెం అది బాగా టైం పడుతుంది రవీంద్రనాథ్ గారు చెప్పినట్టుగా. సో ఇందులో ఏంటంటే లాంగ్ రేంజ్ మెథడ్స్ మేము ఏం చూస్తున్నాం అంటే, ఇప్పుడు మన ప్రచురించిన వాతావరణ పంచాంగంలో ఇవి కూడా మేము ఎక్స్ప్లెయిన్ చేసాము. జగన్లగ్న, వర్షలగ్న, విచారము, రాజాది నవనాయక, దాంట్లో మెయిన్ గా రాజు, మేఘాధిపతి, ధాన్యాధిపతి, సస్యాధిపతి, వీటి పొజిషన్స్ ఎట్లా ఉన్నాయి జగన్లగ్నం, వర్షలగ్నంలో ఇయర్ పొడుగుతున్నా ఎట్లా ఉన్నాయి. అట్లాగే మేఘ ఫలాన్ని, వాయు ఫలాన్ని, తటిత్తు, గర్జితులు, వర్ష ప్రమాణము, సంక్రాంతి పురుష లక్షణం, ఆరుద్ర ప్రవేశం, ఇట్లా
ఇవన్నీ తీసుకొని వాటి యొక్క రిజల్ట్ ఎట్లా ఉంది ఇవన్నీ గమనించినప్పుడు మాకు ఏమర్థమైందంటే ఇవంతా కూడా రాబోయే సంవత్సరంలో వర్షాకాలంలో వర్షపాతం ఎలా ఉంటుంది అన్నది వివరంగా వీళ్ళు మనకు చేసి ఉన్నాయన్నమాట. సో ఇవన్నీ చేసి మెజారిటీ మీద వచ్చే రిజల్ట్ ని మేము తీసుకుని దాన్ని మేము పెట్టుకున్నాం అనమాట. అట్లాగే మాసవారికి వచ్చేసరికి కార్తవాహం తీసుకుంటున్నాము. కార్తవాహం తీసుకునేసరికి అంటే 13 to 14 days అట్లా 2 కార్తెలు అయితే ఒక మాసం దగ్గర వస్తుంది. అట్లాగే సంక్రమణ తిథులు తీసుకోవడం, అమావాస్య తిథులు చాంద్రమాన మాసాల ప్రకారంగా చూడాలంటే చైత్రం వైశాఖం అట్లా అంటే అమావాస్య తిథులు తీసుకొని మాసవారి ఫలితాలు కూడా చూస్తున్నాం. ఇంకా వార ఫలితాలు వచ్చేసరికి లూనార్ ఫేజెస్ ఒకటి తీసుకుంటాం. లూనార్ ఫేజెస్ అనేది ఇంతకుముందు వేణుగోపాల్ సార్ ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈ అమావాస్య తిథి, శుక్లాష్టమి, పౌర్ణమి, బహుళాష్టమి ఈ 4 తిథుల యొక్క చక్రాలను తీసుకొని ఆ వారంలో వాతావరణం ఎలా ఉంటుంది అన్నట్టుగా తీసుకున్నాం. ముఖ్యంగా ఇవి ఎందుకు తీసుకున్నాం అంటే ఈ తిథుల్లో వాతావరణంలో చేంజ్ ఉండడం గమనించాం అన్నమాట. సో ఇవి తీసుకుంటున్నాం. అలాగే ఈసారి ప్రత్యేకంగా ఈసారి ఈ వాతావరణ పంచాంగంలో దినవారీగా కూడా ప్రచురించడం జరిగింది. అయితే దీనికి నేను ప్రతిరోజు సూర్యోదయం టైం తీసుకొని అందులో ఉన్న గ్రహస్థితులు, ఆ రోజు నక్షత్రం, వారాధిపతి ఇవన్నీ తీసుకొని ప్రిడిక్షన్స్ ఇవ్వడం జరిగింది. అట్లాగే ఆ టైంకి ఋతువులని మెటీరియాలజీ అన్నమాట మన దృష్టిలో పెట్టుకోవాలి. అది మెయిన్ గా తెలిసి ఉండాలి. ఇది కూడా అంటే జ్యోతిష్యంతో పాటు మెటీరియాలజీ కూడా తెలుసుంటే ఇంకా మంచి ప్రిడిక్షన్స్ మనకు వస్తున్నాయి. అప్పటి అంటే ఇంకా ముఖ్యంగా ఏంటంటే చంద్ర సంచారం కానీ రవి సంచారం, రవి యొక్క క్రాంతిగతి. ఎందుకంటే రవి యొక్క సంచారాన్ని బట్టి మనకు ఋతువులను తెలుసుకుంటాం, రికగ్నైజ్ చేస్తాం. కాబట్టి ఆ రవి ఎక్కడున్నాడో దానికి మిగతా గ్రహాల కనెక్షన్ ఎట్లా ఉంది. నేను పిహెచ్డి చేసిన రవి సంచారం, వర్షయోగ, రవి యొక్క స్థితిగతులు, మిగతా గ్రహాలు రవితో కనెక్షన్ ఎట్లా ఉన్నాయి, ఆ టైంలో వర్షాలు ఎలా పడున్నాయి అన్నట్టుగా రీసెర్చ్ వర్క్ చేశాను. సో దాన్ని బట్టి మెయిన్ గా ఇక్కడ వర్షయోగాలు అన్నమాట, కాంబినేషన్ ఆఫ్ ప్లానెట్స్, శుభగ్రహ యుతి గ్రహాలు జల తత్వ రాశుల్లో ఉన్నారు. అది వర్షాకాలం అయితే ఖచ్చితంగా మంచి వర్షాలు పడే అవకాశం ఉంటుంది. అట్లాగే మనకు ఈ ప్రకృతిలో నేను గమనించినప్పుడు ఏంటో ఒక సిస్టమాటిక్ గా జరుగుతా ఉంది. అన్ని సీజన్స్ అనుకోండి, ఈ వర్షాలు కానీ అన్ని ఒక దాని తర్వాత సిస్టమాటిక్ గా వస్తుంది. కాకపోతే ఏంటంటే ఆ తీవ్రత ఎక్కువ తక్కువగా ఉంటుంది. అది మనము ఈ గ్రహ సంచారాన్ని బట్టి, గ్రహాలు ఉన్న స్థితిగతులను బట్టి మనము చెప్పొచ్చు. ఇది కూడా ఏంటంటే ఎంత ముందైనా మనం చెప్పే అవకాశం ఉంటుంది. అట్లాగే వ్యాలిడేషన్ వచ్చేసరికి రామ గారు ఇది చేసినప్పుడు వ్యాలిడేషన్స్ చేస్తూ వచ్చారు. అది PDF రూపంలో ఉన్నప్పుడు ప్రచురితం చేశాము. కాకపోతే సార్ కొద్దిగా హెల్త్ ఇష్యూస్ వచ్చి అది 2 years గా మేము చేయలేకపోయాము. సార్ రవీంద్రనాథ్ గారు మీరు చెప్పినట్టుగా అది మేము చేస్తాము. ఈసారి మేము ఏంటంటే చూసుకోండి, ప్రిడిక్షన్స్ చూసుకున్నాము, వర్షం పడుతుంది, అది ఓకే కరెక్ట్ అయింది అనుకున్నా నోట్ చేయలేకపోయాము. సో ఈసారి అది కూడా చేసుకుంటాము. ఇంకా ఇది కాకుండా దేశ గోచారానికి సంబంధించిన విషయాలు కూడా ఈసారి మేము జోడించాము. ఈ విధంగా అన్ని కేవలం దేశ గోచారానికి సంబంధించిన ఒక ప్రత్యేకమైన పంచాంగం మొట్టమొదటిసారిగా మనము ఇది ప్రచురితం చేస్తున్నాము. ఈ విధంగా చేసిన నాకు చాలా సంతోషంగా ఉంది. దీనికి నాకు రామ గారి ఆశీర్వాదం కానీ, BVS సిద్ధాంతి గారు, సాయి కమలాకర్ శర్మ గారు కానీ, సోమనాథ్ శాస్త్రి గారు కానీ వీళ్ళ యొక్క ఆశీర్వాదంతో ఇంకా ముందుకు వెళ్ళాలని, వాళ్ళ ఆశీర్వాదం ఎప్పుడు ఉండాలని నేను అభిలాషిస్తున్నా. అట్లాగే నా ఫ్రెండ్స్ మల్లికార్జున శర్మ అండ్ అరవింద స్వామి, ఇప్పుడు రాలేకపోయారు, ఆయన కార్తవాహన్ మీద చాలా బాగా సెంటీమీటర్స్ తో సహా ఇప్పుడు చెప్పగలుగుతున్నారు. సో ఇంకా మంచిగా అందరూ కలిసికట్టుగా చేసుకుని ముందుకు వెళ్దామని అనుకున్నా. సార్ ఇంకా రవీంద్రనాథ్ సార్ అండ్ వేణుగోపాల్ సార్ వీటితో కూడా కంబైన్ గా ఈ మీ మెథడ్స్ తో మన జ్యోతిష
మెథడ్స్ కూడా సమన్వయం చేస్తూ ముందుకు వెళ్ళాలని నేను ఆశిస్తున్నాను సార్. ఎల్లినో అండ్ మీరు మొన్న చెప్పినట్టుగా నేను అనాలిసిస్ చేశాను, అది డిస్కస్ చేద్దాం తర్వాత. సో ఈ అవకాశం ఇచ్చిన జ్యోతిర్వాణి సంస్థ థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలమ్మా. మల్లికార్జున స్వామి గారు వచ్చారండి? మల్లికార్జున్ గారు టెంపుల్ ఏదో పూజ చేస్తున్నట్టు సార్. అంటే లాగిన్ అయ్యి ఉన్నారు కదా, పూజ ఇన్ పూజ అని మెసేజ్. అమ్మ రాజలక్ష్మి గారు ఒక్క సెంటెన్స్ మాట్లాడుతుంటే లలిత గారు అన్నారు కదా. చెప్పండి సార్. చెప్పండి సార్. మేడం మీరు అన్నారు ఆస్ట్రోఫిజిక్స్ ఈజ్ నథింగ్ బట్ ఆస్ట్రాలజీ, అది అబ్సల్యూట్లీ కరెక్ట్. కానీ నాకు ప్రొఫెషనల్ గా అస్ట్రాలజీ రాదు, అందుకే నాకు అస్ట్రాలజీ తెలుసు అన్నది తప్పది. అందుకే ఆస్ట్రోఫిజిక్స్ వర్డ్ యూజ్ చేస్తాను నేను. చెప్పండి అమ్మా రాజలక్ష్మి గారు. పెద్దలు, గురువులు అందరికీ నా నమస్కారాలండి. ఇంతమంది విద్వాంసుల ముందు నేను మాట్లాడడానికి ఏమీ లేదు. వాతావరణ పంచాంగం మీరు అందరూ కలిసి నిర్మాణం చేశారు. ఓన్లీ నేను మీతో జాయిన్ అయ్యి 1 year అవుతుంది అంతే. కాకపోతే ఈ 1 year లో నా అనుభవం ఎన్నో సంవత్సరాలుగా ఉన్నట్టు నాకు అనిపిస్తుంది అనమాట. ఎంతో చక్కగా వర్క్ ప్రతి నెల మీరు ఈ మ్యాగజైన్ లో కూర్మ చక్రం నాతో వేయించి వ్యాలిడేషన్ చేసుకుని సత్యదేవ్ గారు నేను కూడా అనుకుంటూ ఉంటాం అనమాట. సో దాంట్లోంచి మాక్సిమం అన్ని కరెక్ట్ గా అవుతున్నాయి. ఆ కూర్మ చక్రం ఆధారంగా ఏ ప్లేస్ లో వస్తుంది అనేది మనం ఎన్ని సంవత్సరాల ముందైనా చెప్పొచ్చు. అది యాక్చువల్లీ ఈ కరోనా వచ్చే ముందు నాకు అది కరోనా అని తెలియదు, కానీ 2013లో నా MA థీసిస్ లో ఆల్రెడీ నేను రాసిన డేట్స్ కూడా ఉన్నాయి. తెలంగాణ విభజన అయినప్పుడు నేను మహారాష్ట్రలో విదర్భ అవుతుంది అనుకుని సరిహద్దులు సంథింగ్ ఏదో వస్తుందని నేను రాశాను. ఆ సరిహద్దులు కరోనా లాగా వచ్చి అన్ని బంద్ అయిపోయి ఆ విధంగా వచ్చిందనమాట. అప్పుడు చిన్నదాన్ని, అంటే వయసులో ఉన్నా కూడా చదువుల్లో చిన్నదాన్ని. అయితే కూర్మ చక్రం నాకు ముందు నుంచి చాలా ఇష్టంగా ఉండేదన్నమాట. అట్లా ఫస్ట్ నేను భారత్ కా నాస్త్రేదమస్ అని BA ఫస్ట్ ఇయర్ లో వీరబ్రహ్మేంద్ర స్వామిని నాస్త్రేదమస్ తో పోలుస్తూ నేను ఒక పేపర్ ప్రెజెంట్ చేశాను. ఇప్పటికీ మా కులకర్ణి సార్ ఉన్నారు, ఆయన నన్ను నాస్త్రేదమస్ ఎక్కడున్నావు అని నన్ను అడుగుతూ ఉంటారు నన్ను. అయితే భారత్ కా నాస్త్రేదమస్ అని ఇచ్చాను. అసలు వీరబ్రహ్మేంద్ర స్వామి ఆయన అడిగారు, ఆయన ఏ బేస్ మీద చెప్పారు? ఆయన కాలజ్ఞానం రాశారు కదా. నేను అవన్నీ ప్రెజెంట్ చేసినప్పుడు మా పెద్ద గురువు గారు అడిగారు, ఆ వీరబ్రహ్మేంద్ర స్వామి ఏ బేస్ మీద చెప్పారు? ఇన్ని సంవత్సరాల ముందు వస్తుందని ఆయన ఇన్ని వేల సంవత్సరాల వరకు ఆయన ఎలా చేశారు అని అడిగారు. అప్పట్లో నాకు తెలియలేదు. తర్వాత నేను ఆ వీరబ్రహ్మేంద్ర స్వామి తత్వాలు ఆ ప్రిడిక్షన్స్ ఎదురుపెట్టుకుని చూస్తే తేలు మీద గురుడు ప్రవేశం అయితేను అని రాశారు ఆ భాషలో. తేలు మీద గురుడు ఏంటి? వృశ్చికంలో గురుడు. అంటే ధనుర్లో, మీనంలో, వృశ్చికంలో ఇట్లాగా ఆయన ఆ భాషలో రాశారు. ఆహా, గురుడు శని. వీరబ్రహ్మేంద్ర స్వామి తత్వాల్లో మనకి గురువు శని తీసుకున్నారు. అంటే లాంగ్ ప్రెడిక్షన్స్ మనం చెప్పాలి. ఇప్పుడుకిప్పుడు జరిగేవి వీళ్ళందరూ చెప్తున్నారు, అంటే మన మోడర్న్ సైన్స్ వాళ్ళు. కానీ మన జ్యోతిషం చెప్పాలంటే మన యుగాలు, సంవత్సరాల వరకు మన క్యాలిక్యులేషన్స్ ఉన్నాయి మనకి. సో ప్రకృతిలో ప్రతిదీ ఒక శృంఖలాబద్ధంగా అంటే ఒక నియమం ప్రకారం వస్తుంది అనేది ఆ స్టడీ చేయడం అనేది నేను అప్పుడు మొదలుపెట్టి ఎవ్రీ 60 years కి శని గురువు కలుస్తారు. సో అక్కడి నుంచి మనకి ఆ ప్రయాణం స్టార్ట్ అవుతుంది. ఎవ్రీ 60 years కి మనకి జరుగుద్ది. కాబట్టి మనం ఈ సంవత్సరం ప్రెడిక్షన్స్ చేయాలంటే మనం 60 ఏళ్ల క్రితం ఏం జరిగిందో ఒకసారి చూడాలి. మనం దానికి ముందు 60 ఏళ్ల ముందు ఏం జరిగిందో చూడాలి. అట్లా చూసుకుంటూ వెళ్తే ఇప్పుడు జరిగేదానికి మనకి చాలా వరకు ఆ కాంబినేషన్స్ మనకి తెలుస్తాయి. అంటే మనకి రెట్రాస్పెక్టివ్ స్టడీ చేసుకుంటే ఆ విధంగా చేసుకుంటూ నేను వస్తున్నాను ఇప్పుడు దాకా. తర్వాత మనం వెనక్కి వెళ్ళి చేసుకున్న అన్నిటిలో కూడా చాలా వరకు రిజల్ట్స్ మనకి దొరుకుతున్నాయి. అయితే రాబోయే సంవత్సరాల్లో కూడా మనం చెప్పాలి అంటే శని, గురువు, రాహుకేతువులతో కాంబినేషన్ వచ్చినప్పుడు ఖచ్చితంగా మనకి భూమి మీద ఇట్లాంటివి జరుగుతాయి. ముఖ్యంగా ఆర్ద్ర నక్షత్రంలోకి గురుడు వచ్చినప్పుడు అనేది
చాలా చోట్ల వచ్చింది మనకి. అది ఒక ఆధ్యాత్మిక గ్రంథం, శ్రీపాద వల్లభ చరితామృత గ్రంథం ఉంది. దాని మీద నేను ఎంఫిల్ చేసినప్పుడు 2014-15లో ఆ బుక్ లో నేను డేట్స్ తో సహా రాశాను. ఈ మూడో ప్రపంచ యుద్ధం నేను కరోనా టైంలోనే అనుకున్నాను, 2020. అందులో డేట్స్ కూడా వేశాను. 2020లో ఏదో వచ్చేస్తుందని అనుకున్నాను. అప్పుడు కరోనా వచ్చి మొత్తం అదంతా ఒక టైపు యుద్ధం లాగానే మనకి పాండమిక్ సిచ్యువేషన్ అప్పుడు వచ్చింది. సో ఆ విధంగా చూసుకుంటూ వస్తే మనకి శని, గురువు, రాహు, కేతువులు ఈ లాంగ్ టర్మ్ ప్లానెట్స్ ఏవైతే ఉన్నాయో ఈ చిన్న చిన్నవి వాళ్ళని కలిసినప్పుడు ఆ పరిణామానికి అక్కడ వాటిని అవి ఆ విస్ఫోటనం జరిగేలాగా చేస్తాయి. అందులో కూడా మనం తెలిసినట్టు పంచమహాభూతాల్లో కుజుడు, సూర్యుడు కలిసినప్పుడు అగ్ని ప్రమాదాలు, చంద్రుడు, శుక్రుడు కలిస్తే జల ప్రళయాలు, అలాగే బుధుడు, పృథ్వీ, మళ్ళీ జలంలో కూడా శని కలిసింది అనుకోండి అప్పుడు వడగళ్ళు. అంటే అక్కడ శని, వాయువు, జలం, చంద్రుడు, వాయువు జలం కలిపి అక్కడ మనకి వడగళ్ళు. ఈ విధంగా చూసుకుంటే గురువు ఆకాశతత్వం, శని వాయువు, ఇట్లా చూసుకుంటే పంచమహాభూతాల్లో ఈ చిన్న చిన్న ప్లానెట్స్ ఏవైతే వచ్చి దగ్గరికి వస్తాయో అప్పుడు ఆ పరిణామానికి మనకి విస్ఫోటనాలు జరుగుతున్నాయి. కాబట్టి నేచురల్ కెలామిటీస్ మీద నేను ఎక్కువ వర్క్ చేస్తూ ఉంటాను. దాంట్లో వచ్చి కూర్మ చక్రం మీద చూసుకుంటే మనం రాబోయే ఎన్ని సంవత్సరాలకి మళ్ళీ యుద్ధం వస్తుంది, ఏ ప్రాంతాల్లో ఏ ప్రాబ్లమ్స్ వస్తాయి అనేది మనం చాలా ఈజీగా చెప్పొచ్చు. అందులో ప్లేసెస్ కూడా చాలా వరకు ఐడెంటిఫై చేసి దాని మీద వర్క్ చేయగలుగుతున్నాం. కాకపోతే ఇంకా దానికి కొన్ని చోట్ల బయట నేను అవన్నీ ఇంటర్నెట్ లో కానీ బయట వేయడానికి కొంచెం భయం. ఎందుకంటే ఇప్పుడు ఈ మధ్యన ముందే ఎలా చెప్పేసావు కాశ్మీర్ లో బాంబ్ బ్లాస్ట్ అవుద్దని అని అనుమానించే సంఘటనలు కూడా జరుగుతున్నాయి బయట. అందుకని చెప్పి కొద్దిగా భయపడి బయట నేను చేయట్లేదు అనమాట, ఇన్స్టాగ్రాములు వాటిల్లో వీటిల్లో. ఆ తర్వాత నాకు ఒక ఫ్రెండ్ సలహా ఇచ్చారు, ఇప్పుడు రాబోయే పీరియడ్ లో డేట్స్ కూడా రాశాను. ఇప్పుడు నేను మీకు పంపించిన దాంట్లో ఉంది, వైరస్ వస్తుంది ఇప్పుడు ఈ సంవత్సరం ఎండింగ్ లో వైరస్ వస్తుంది. సో WHO వాళ్ళకి లెటర్ రాయని అన్నారు నన్ను ఒకళ్ళు. అయితే వాళ్ళు నన్ను అనుమానించి వైరస్ వస్తుందని నువ్వు ముందే ఎలా చెప్తున్నావు, నీకేమైనా సంబంధం ఉందా వాళ్ళతో, నన్ను అడుగుతారేమోనని నేను పబ్లిష్ చేయట్లేదు. అదనమాట. సో మనం నిజంగా వర్క్ చేసుకుంటే మనం నిజంగా పిన్ పాయింట్ కి టచ్ చేసేలాగా మనం చేరొచ్చు. దాంట్లో చాలా వరకు మనం అక్యురసీ వస్తుంది, చెప్పగలం మనం. కాకపోతే సామాజిక పరిస్థితులు కొన్ని దృష్టిలో పెట్టుకుని కొన్ని మనం ఓపెన్ గా మాట్లాడలేనివి, చెప్పకూడని కొన్ని ఉంటాయి. అది అందుకని చెప్పి కొన్ని విషయాల్లో మనల్ని మనం కంట్రోల్ చేసుకోవాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది అనమాట. సో నా తరపున నేను ఏదో కొద్దిగా చెప్పాలనుకున్నాను. ధన్యవాదాలు, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. నమస్కారాలండి. ధన్యవాదాలమ్మా. మనం జ్యోతిష్కులం కాబట్టి దేనికి భయపడొద్దు. జ్యోతిషం ప్రకారం అని చెప్పి కండిషన్ పెట్టేసి దాని ఆ రైడర్తో చెప్పాలి. జ్యోతిషం ఉన్నదే ప్రజల్ని హెచ్చరించడానికి, సూచించడానికి. వైరస్ రావచ్చు, మనం అదేదో ఈ ఏమంటాం ఇమోషన్స్ ని ఏదో చేయడం కోసం కాదు, మనం మన కార్యక్రమాల ద్వారా చెప్పుకుంటూ ఉందాం. అంతకైతే మీరు చాలా స్ట్రాంగ్ గా ఉంటే దాని గురించి వివరాలుగా తీసుకుంటే మనం ఓ రోజు జ్యోతిర్వాణి దానికే అంకితం చేద్దాం, జాగ్రత్తలు తీసుకుందాం అని. దాంతో అందరికీ తెలిసిపోతుంది కూడా వైరస్లు వచ్చే అవకాశం ఉందా అనే దాంతో మనం మనం చెప్పుకుందాం. ఈ ఇయర్ ఎండింగ్ కే తెలిసిపోతుందండి. ముందు మనం చెప్పుదాం, ఎందుకంటే అది వచ్చే అవకాశం ఉన్నప్పుడు జాగ్రత్త పడండి అని. వస్తే ఆటోమేటిక్ గా ఇంకా అప్పటికి అందరికీ తెలిసిపోతుంది కదా, మళ్ళీ మనం చెప్పచ్చు. మల్లికార్జున శర్మ గారు వచ్చారండి, ఆయన అమెరికాలో ఉన్నాడు, సుదూరంగా ఉన్నాడు. సార్ వ్రతం చేయిస్తున్నారంట, సారీ అని పెట్టారు అక్కడ వ్రతం మరి టెంపుల్. సరే, మరి మనం మిగిలిన మిత్రులందరూ కూడా దయచేసి ఒకసారి వాతావరణ పంచాంగ బృందానికి, ముక్కామల రవీంద్రనాథ్ గారికి మనం కరతాళ ధ్వనులు ఈ గుర్తు ప్రకారం చేద్దాం. దాని తర్వాత మీ సందేహాలు ఏమైనా ఉంటే మనం మాట్లాడుకుందాం, ఇష్టాగోష్ఠిగా చెప్పుకుందాం. మన గ్రూపులో
ఈ వాతావరణానికి సంబంధించి మరొక స్టడీ, తన ఓన్ స్టడీ చేస్తూ అప్పుడప్పుడు చెప్తున్న మరొక వ్యక్తి ఉన్నారు. వారు మనకి ధనుంజయ్, చాగంటి ధనుంజయ్ ఉన్నాడు. అయితే నేను మొదటి నుంచి అతనితో నేను పేచీ పడేది దేనికంటే, నువ్వు చెప్పేదాంతే ఏదైనా జ్యోతిష్ శాస్త్రపరంగా చెప్పు బాబు, ఈ స్థితి ఉంది కాబట్టి ఇలా ఉంది చెప్పు బాబు అంటే, నాకు అనిపిస్తుంది కానీ నేను చెప్పలేను సార్ అంటాడు ఆయన. అలా తెలుస్తుంది అని. ఇన్ట్యూషన్ ఉంది, నో డౌట్ అబౌట్ ఇట్. ధనుంజయ్ కూడా మనం అభినందనలు చెప్పుదాం. తన కృషిని కొనసాగిస్తూ మరింత ఒక డాక్యుమెంటెడ్ గా ఇచ్చేందుకు తనని చెప్పమని చెప్పుదాం, చేయమని చేద్దాం. ధనుంజయ్ ఏమైనా చెప్తావా? సార్ నమస్కారం సార్, పెద్దలకు నమస్కారం. శ్రీ గణేశాయ నమః. నేను మీ అంత అంటే ఇంత పెద్ద పండితులు ఉన్నారు, వాళ్ళ ముంగట నేను చాలా ఆవగించంత సార్. నేను అంతగానో రీసెర్చ్ చేయలేను. కాకపోతే నేను చిన్న జాబ్ చేసుకునే టైంలో నుంచి నేను ఒక పంచాంగం కొనుక్కొని, ఆ పంచాంగంలో వర్షం ఎందుకు పడుతుంది, ఎందుకోసం ఆ రోజు పడుతుంది ఎందుకు, ఈ రోజు పడదు ఎందుకు అన్నట్టు పడ్డ రోజు నేను క్యాలిక్యులేషన్ 2005 నుంచి సార్, నేను 2005, 6, 7 సంవత్సరాల నుంచి ఎందుకు పడుతుంది, ఎందుకు పడేది, ఆ రోజు ఎందుకు పడలేదు, ఈ రోజు ఎందుకు పడేది, పడ్డ రోజులు మొత్తం క్యాలిక్యులేషన్ అంటే రాసుకొని పెట్టుకునే పంచాంగంలో ఇప్పటికి ఇట్లా ఉన్నాయి నా దగ్గర. ఆ 2005, 6, 7 నుంచి ప్రస్తుతం ఇప్పటికి కూడా ఒకటి మీరు గిట్ల ఇచ్చారు. 2019లో ఒక పంచాంగం మీ ఇంటికి వచ్చినప్పుడు మీ చేతుల మీదుగా నాకు ఇచ్చారు. సార్ రేపు వర్షం పడుతుంది సార్ అన్న. తెల్లారి మనం కలుసుకున్నప్పుడు తెల్లారి వర్షం పడ్డది. మనకు ఈ గ్రూప్ పరిచయం చేసిన అంటే శ్రీహరి మేడం గారు, తర్వాత మీరు మీ ప్రకారంగానే నేను అందరికీ నేను ఈ విధంగా వచ్చాను. ఈ గ్రహస్థితుల పరంగా అంటే మనకు ముఖ్యంగా ఈ నవగ్రహాల్లో ఈ ముఖ్యంగా మనకు దక్షిణాయనం అనేది, ఈ దక్షిణాయనం ప్రకారంగా మనము వర్షాలు అనేటివి ఆరుద్ర నుంచి స్టార్ట్ అవుతుంటాయి. కాకుండా మిగతా రోజుల్లో కూడా అంటే మనకు ఏప్రిల్, మేలో కూడా వస్తుంటాయి. ఇప్పుడు మనకు పంచాంగం ప్రకారంగా చాలా మంది అంటున్నారు మొన్న తుఫాన్లు వచ్చినాయని, కానీ చాలా మంది ఏం చేస్తారంటే ఈ సమయంలో తీసుకుంటారు. అంటే ఎక్కువ అధిక వర్షపాతాలు నైరుతి ఋతుపవనాల ప్రకారంగానే తీసుకుంటారు. కానీ చాలా తీవ్రమైన వర్షాలు అంటే వర్షాలలో క్యాలిక్యులేషన్లో చాలా తీర్లు ఉన్నాయి సార్. కానీ మనకు బేసిక్ చూసుకోవాలంటే నవగ్రహాల్లో రవి, చంద్రుడు, శుక్రుడు, బుధుడు, ఈ గురువు, ఈ విధంగా మనం క్యాలిక్యులేషన్ వేస్తే నక్షత్రం ప్రకారంగా ఒక్కటి అనే పాయింట్ లేదు సార్ ఇందులో. ఇందులో ఎన్నో చాలా వేరియేషన్స్ ఉన్నాయి ఇందులో. ఈ నక్షత్రాల ప్రకారంగా మనం క్యాలిక్యులేషన్ వేసుకొని కొన్ని చూసుకుంటే మనకు వర్షాలు అనేది పర్టికులర్ డేట్లో పడే అవకాశాలు ఉన్నాయని మనం చెప్పుకునే అవకాశాలు ఉన్నాయి. ఒకటి పౌర్ణమి, ఒక పాయింట్ చెప్పుకోవాల్సింది ఏంటంటే చంద్రుడికి సూర్యునికి ఒక పాయింట్ పౌర్ణమి, అమావాస్య ఎలా అనుకుంటున్నామో అదే విధంగా కొన్ని వేరే గ్రహాలకు కూడా ఆ విధంగా మనము కల్పించుకోవాలి. అలా కల్పించుకున్నప్పుడు ఉదాహరణకు బుధుడు కానీ, శుక్రుడు కానీ ఆ విధంగా మనం తీసుకున్నప్పుడు కూడా మనకు గ్రహస్థితుల పరంగా మళ్ళీ ముఖ్యంగా త్వరగా వచ్చే వర్షాలు కూడా ఉంటాయి సార్. ఆ విధంగా మనము ఈ సమయం లేనందుకు నేను తర్వాత మాట్లాడతాను సార్. పెద్దలు మన కమలాకర్ శర్మ శాస్త్రి గారి మాట్లాడాలని నేను చూసుకుంటున్నాను సార్. ధన్యవాదాలు సార్. జై శ్రీరామ్. ధన్యవాదాలు ధనంజయ్. ఇంకా మన మిత్రులు ఎవరైనా ఏమైనా సందేహాలు ఇలాంటివి మన యాక్టివిటీ గురించి, వాతావరణ పంచాంగం గురించి, తర్వాత ముకమల్ గారి పుస్తకం గురించి ఏమైనా సందేహాలు ఉంటే దయచేసి మాట్లాడండి. గురుగారు ఒక్క చిన్న మాట అండి. రవీంద్రనాథ్ గారికి నేను ధన్యవాదాలతో నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నేను 2 పుస్తకాలు తెప్పించుకున్నాను రవీంద్రనాథ్ గారిది. ఇక్కడ ముకుంద మోహల్కర్ అని ఆయన కూడా రెయిన్ ఫాల్ మీద పనిచేస్తారు మెట్రాలజిస్ట్ తోటి. ఆయనకి గిఫ్ట్ ఇవ్వడానికి నేను మీ దగ్గర 2 తీసుకున్నాను. నేను ఒకటి ఉంచుకుని ఆయనకి ఒకటి గిఫ్ట్ ఇవ్వడానికి. సో మీ బుక్ మీరు అది ఆఫ్ ఉంది ఆడియో. థ్యాంక్స్ అమ్మా, ఐఎమ్ గ్రేట్లీ ఎంకరేజ్డ్. నేను నేను గిఫ్ట్ ఇవ్వడానికి ఇంగ్లీష్ లో ఉంది కాబట్టి నేను ఇది 2 ఎక్స్ట్రా తీసుకున్నాను మీ దగ్గర. ఎందుకంటే ఇది చాలా గిఫ్ట్ ఇవ్వాల్సిన అట్లాంటి వస్తువు అన్నమాట ఇది. అది అందుకని చెప్పి మీకు అందరి ఎదురుగా మీకు ధన్యవాదాలు తెలియజేసుకోవడానికి నేను. మీరు సిఎస్ రావు గారు ఇంకా మరొకరు 2 పుస్తకాలు తీసుకున్నారు కొందరు.
అంటే వాళ్ళకి పుస్తకం రిలీజ్ చేయకుండానే అందులో ఏముందో చూడకుండానే వాళ్ళకి అర్థమైంది. ఎలా అర్థమైందా అని నేను అనుకున్నా. మీరు రాశారండి అంతే. అందులో ఏముందో మాకు తెలీదు. ఇప్పటికీ నేను పూర్తిగా చదవలేదు. ఇది మీరు రాశారు అంటే ప్రామాణికమైన గ్రంథం. గొప్ప మాట ఎవరికైనా చెప్పారు. ఎవరికైనా ఇవ్వచ్చు అనే దీనికి నా దృష్టిలో. ధన్యవాదాలమ్మా, చాలా మంచి మాట చెప్పారు. మనకి ఈ మొత్తం వాతావరణ పంచాంగానికి ఆద్యులు డాక్టర్ రామ గారు ఉన్నారు. కొంచెం అనారోగ్యంగా ఉన్నారు కాబట్టి వారిని ఎక్కువగా శ్రమ పెట్టకుండా ఒక్కసారి అందరినీ పలకరించమని, ఒక్కసారి మీ ఆశీర్వాదం ఇవ్వమని కోరుతున్నాను. రామ గారు. మీ ఆడియో అన్మ్యూట్ చేసి. రామ గారు ఇప్పుడు హలో, ఇప్పుడు వస్తుందా అండి? వస్తుంది సార్. అదేనండి. ఓకే, ఇప్పుడు చాలా ఆనందదాయకమైన విషయంలో ఇప్పటిదాకా చాలా మంది మాట్లాడారు. సార్ మీరు తర్వాత వచ్చారు కాబట్టి చెప్తాను, ఒక నిమిషం. జ్యోతిర్వాణి వాతావరణ పంచాంగ బృందానికి ముక్కామల రవీంద్రనాథ్ గారికి అంకితం చేయబడింది. వారి 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 కృషి అందరికీ అభినందన పూర్వకంగా ఈ వారం అంతా దాని గురించే డిస్కషన్ చేయడం జరుగుతుంది. అలాగా వివరాలే అందరికీ అందించబడ్డాయి. మీరు ఆద్యులుగా ఆశీర్వదించండి. అంటే ఇది శ్రీ పరాభవనామ సంవత్సర వాతావరణ పంచాంగం, దేశ గోచారము వాతావరణం 2026-27 ఈ నామంతో మనకి ఈ దేశ గోచారము వాతావరణంలో మన పంచాంగం వచ్చినందుకు చాలా సంతోషం. చాలా శ్రమ పడ్డారు అధ్యక్షులు కొన్ని విషయాల్లో. ఇప్పుడు ఒకటి మాత్రం మనకి, ఇప్పుడు మెటీరియాలజీ, ఓషనోగ్రఫీ, అలాగే యాస్ట్రాలజీ, ఇలాగ మనం వేరువేరుగా చూస్తే అది సమన్వయం అయినప్పుడు మనం ఎప్పుడైతే వెదర్ గురించి మాట్లాడుతున్నామో, వాతావరణ పంచాంగం గురించి మాట్లాడదాం అనుకుంటున్నామో, ఈ లింక్ బిట్వీన్ అసలు ఏమిటి, ఆ లింక్ ఏమిటి అసలు ఆస్ట్రాలజీలో ప్లానెట్స్ ఎక్కడో కొన్ని వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నాయంటారు. మళ్ళీ వచ్చింది ఈ ప్లానెట్లో ఈ రాశిలో ఈ ప్లానెట్ ఉంది, లేకపోతే 8 ప్లానెట్స్ ఉన్నాయి. ఇట్లాంటివి కూడాను మనం చాలా విన్నామండి. అందులో ఇది ఒకటి, ఈ ప్లానెట్ 8 ప్లానెట్స్ ఒక రాశిలో ఒక రావటం, అది ఇప్పుడు దాన్ని బట్టి ఎంత స్ఫుటంగా మనం ఫోర్కాస్ట్ వచ్చిందంటే చాలా వరకును మనం వాల్యూ మనం దాన్ని ఇంకా మనం టెస్ట్ చేసుకోవాలండి. అది అయిన తర్వాత మనకి ఐఎండి డేటా ఇదేమో మనం అబ్జర్వేషన్స్లోను ఇప్పుడు కోయిన్సైడ్ చేసుకుని టైం కోయిన్సైడ్ చేసుకుని మనం కనుక ప్రవేశ చేస్తే మొన్న 20వ తారీఖున ఏప్రిల్ 20వ తారీఖున అనుకుంటున్నాను ఆ డేటు, మనం ప్రిడిక్ట్ చేసినట్టుగా అప్పుడు వర్షము వాన బాగా ఎక్కువ వచ్చింది. దాంతో మళ్ళీ నా ఫ్రెండ్స్ తోటి నార్మల్గా ఇలా షేర్ చేసుకుంటూ ఇప్పుడు మనం తప్పక మనం ప్రిడిక్ట్ చేయటం అనేది చాలా సార్లు, అంటే నేను గత 8-10 సంవత్సరాలు బట్టి నేను ఫోర్కాస్ట్ చేయటం జరుగుతుందండి. మెటీరియాలజీ దానిలో నేను ఇంపార్టెన్స్ తీసుకున్నాను. అంటే నేను అసలు ఆస్ట్రాలజీ అసలు పట్టించుకోలేదని కాదు, చేశాను. ఈ రెండు కలిపి సమన్వయం చేసుకుని వాతావరణంలో ఎలాంటి తేడాలు రాగలవు అని ముందర నేను ఆస్ట్రాలజీ ప్రకారమే నేను చూసి, ఆ తర్వాత ఈ వాతావరణం ఇది మన మామూలుగా మెటీరియలాజికల్తో మనం ఏమిటి వర్షం ఇప్పుడు ఎందుకు పడుతుంది, అప్పర్ ఎయిర్ సర్క్యులేషన్ మనకి తర్వాత ఈ అప్పర్ ఎయిర్ సర్క్యులేషన్ తోటి మనకి గ్యారంటీగా ఈ వర్ష సూచనలు ఇట్లాంటివి
తర్వాత మిగతా గ్రహాలు, ఆ గ్రహాల యొక్క పొంతన, ఆ తర్వాత ఈ మనం ఏది ఈ ప్లానెట్స్ ఏ రాశిలో ఉన్నాయి, ఏ యాంగిల్లో ఉన్నాయి ఆస్పెక్ట్స్, ఇలాగ మనం కనుక సమన్వయం చేసుకొని ప్లాన్ చేస్తే తప్పకుండా మనకి చాలా క్లూస్ దొరుకుతున్నాయి. ఈ తడ మనం తప్పకుండాను ఇప్పుడు ఈ పుస్తకం వచ్చింది మన అదృష్టవశాత్తు శ్రీ పరాభవ నామ సంవత్సరం వాతావరణ పంచాంగం, దేశగోచారము వాతావరణము 26 to 27. ఈ పుస్తకం మీ అందరి దగ్గర ధైర్యం ఉంటుంది. దాన్ని వాడి మీకు ఏమైనా డౌట్లు ఉన్నా తర్వాత ఇంకోటి కూడా చెప్పగలను. మనం ఈ ఈ అగ్ని, భూమి, వాయువు, జలము, వీటిని కనుక మనం సమన్వయం ఎలా చేసుకుని వస్తున్నామో ఈ రాసులతోటి, రాసుల యొక్క తత్వంతో, ఇవన్నీ మళ్ళీ పాత పాఠాలు చెప్తున్నట్టే ఉంది, మీరు చెప్పింది ఏముంది అని అనిపిస్తూ ఉంటుంది. కానీ ఇప్పుడు మనం కనుక కూర్చొని ఇంత పెద్దలు అందరూ చక్కగా విశదీకరిస్తే తప్పకుండా మనకి చాలా మంచి పాయింట్ బయటకు వస్తున్నాయండి. నా ఉద్దేశం, మనం ఆ సారాంశం పిండి ఎక్కడ వాన పడుతుంది, ఏ ఏరియాలో పడుతుంది, ఎంతసేపు పడుతుంది, ఎప్పటి నుంచి ఎప్పటిదాకా పడుతుంది, ఇలాంటివి కనుక మనం చూసుకుంటే ఇంకా కొంచెం బాగుంటుంది. అది చేయడానికి మళ్ళీ మన సిద్ధాంతంలో నేను చాలా వివరంగా చేయాల్సి వస్తుంది అనాలిసిస్. ఇది నేను చెప్పుకున్నాను. దీనికన్నా ఇంకొకటి కూడా అనండి, అసలు ఈ ఏప్రిల్, మే, ఇప్పుడు ఏప్రిల్లో ఉన్నాం, మేలో వాన పడుతుంది, బ్రహ్మాండంగా పడుతుంది. ఇవి మనం ఇవన్నీ మైండ్ లో పెట్టుకుని ఫోర్కాస్ట్ చేసుకుని వస్తే ఇప్పుడు మనం ఫోర్కాస్ట్ కూడా అందుకనే కరెక్ట్ అవుతుంది. లేకపోతే ఉన్నట్టుండి అది కరెక్ట్ అవ్వటం అనేది ఎక్కడ నేను చూడలేదు, మీరు చూసుండ్రు. కాబట్టి ఇక మీదట ప్రిసైజ్ వెదర్ ఫోర్కాస్ట్ ఫర్ లాంచ్ ప్రిసైజ్ వెదర్ ఫోర్కాస్ట్ ఫర్ స్పెషల్ సివియర్ వెదర్ ఈవెంట్స్, precise weather forecast on severe weather forecast systems అని మనం కనుక చెప్తే చాలా సైన్స్ దానిలో బయటపడుతుంది. అదే ఇప్పుడు మీరు చెప్పారు కదా, ఇప్పుడు ఏది మనకి ఏంటి మనకి ప్లానెట్స్ యొక్క సైక్లోన్స్, హీట్ వేవ్స్, కోల్డ్ వేవ్స్, ఇలాగ డిఫరెన్స్ చేసుకుని వీటినన్నిటిని లిస్ట్ చేసుకుని ఒకదాని తర్వాత ఒకటి మనం ఎలా ఫోర్కాస్ట్ చేస్తే ఎంతవరకు కరెక్ట్ గా వస్తుంది, ఇంతకుముందు ఎవరు వర్క్ చేశారు, ఇలాంటివి మాత్రం చాలా చాలా అవసరం. ఎందుకంటే నార్మల్ వెదర్ కండిషన్స్ లో మనం వాన పడుతుంది, లేకపోతే మాన్సూన్ ఆన్సెట్ అవుతున్నప్పుడు మాన్సూన్ ఆన్సెట్ ఎప్పుడు అవుతుంది అనేది పేదవాడికి చాలా ఆనందం. ఇది చెప్పడం మనం కూడా చాలా సంతోషం. కాబట్టి అలా నేనేమంటున్నానంటే మనం తప్పకుండా ప్రిసైజ్ వెదర్ ఫోర్కాస్ట్ ఫర్ వెదర్ ఈవెంట్స్, ఫర్ సివియర్ వెదర్ ఈవెంట్స్, ఇవి కొంచెం మీరు ఆలోచించండి. వాటి మీద మీరు ఎవరైనా కొంచెం దాని మీద క్షుణ్ణంగా ఆలోచించేసారి మళ్ళీ ఒకసారి కూర్చుంటామండి అని అంటే సోమనాథ్ శాస్త్రి గారిని మనం అడగాలి. అది తర్వాత మనం గ్యారంటీగా శాసించుకొని చేయటం అవుతుంది. ఇదండి, నేను ఇంత మటుకు నేను వచ్చి చెప్పాను. మీరు ఇంకేమన్నా టైం ఉంటే చెప్పచ్చు, మరి నాకు తెలియదు. అది ఇంకేమన్నా? ధన్యవాదాలు సార్, నమస్కారం. మనకి సమయం కూడా అయిపోతుంది. అయితే ఈరోజు గురువు గారు కమలాకర్ శర్మ గారు ప్రయాణంలో ఉన్నారు. అందువల్ల మనకి ఆ తర్వాత మనకి గురువు గారు అయినటువంటి సిఎస్ రావు గారిని ముగింపు జ్యోతిర్వాణి ఇవ్వవలసిందిగా ప్రార్థిస్తున్నాను. సభకు నమస్కారం. నాకు ఈ అవకాశం వచ్చింది వాతావరణం వల్ల వచ్చేటట్టుంది. నాకు వాతావరణం నా మీద వేసి చల్లగాలి వేసింది, నాకు వేడిగా ఉంది మాట్లాడాలంటే. అయితే నా ఎప్పుడో చదివాం కానీ వాతావరణం గురించి అన్ని గురించి పరీక్షలకు చదవటం అప్పుడు ఆ కాలంలో చేసేవాళ్ళం, అన్ని చేసాం. ఈ మధ్య నేను పార్టిసిపేట్ చేయలేకపోతున్నా రీసెర్చ్ వర్క్ లో, కానీ ఎన్నో కారణాల వల్ల వేరే పనులు ఉంటాయి. తర్వాత దీని మీద కాన్సన్ట్రేషన్ చాలా కావాలి. కానీ ముఖ్యంగా ఈ రోజు చెప్పడంలో మొన్న జరిగిన సమావేశం ఆవిష్కరణ చేయటం ఇది. తర్వాత ఈ రోజు మన రవీంద్రనాథ్ గారు పుస్తకం గురించి వారు సరిగ్గా మాట్లాడటం, ఇప్పుడు పూర్తిగా వారు విశ్లేషణ చేయటం అంత. అట్లాగే మనకి ఇంకా వేణుగోపాల్ గారు ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్, ప్రాక్టికల్ ఫీల్డ్స్ లో చేసి వచ్చిన వాళ్ళు. ఇప్పుడు ఇట్లాగే పుస్తకంలో చదివి
అంటే ఎంతో మంది జ్యోతిష్యులు ఉన్నారు, శాస్త్రం చదివిన వాళ్ళు ఉన్నారు. ఆ శాస్త్రాలు ఇండియన్ క్లాసికల్ శాస్త్రాలు చదివి చెప్పడం కాక వీళ్ళు ఆ శాస్త్ర నాలెడ్జ్తో పాటు రియల్ ఫీల్డ్ లో, సైంటిఫిక్ ఫీల్డ్ లో పనిచేసిన వాళ్ళు, జీవితాంతకాలం పనిచేసిన వాళ్ళు, ఒకసారి కాదు, ఒక రోజు కాదు, ఒక సంవత్సరం కాదు, దశాబ్దాల పాటు వాళ్ళు అక్కడ పని చేసి వచ్చి ప్రాక్టికల్ గా గాలి వెలుతురు ఎలా వస్తున్నాయి ఏమిటి అనేది చూసి వచ్చిన అనుభవం మీద దానికి క్లాసికల్ ఎస్ట్రాలజీని జోడించి చెప్పింది. మళ్ళా మనని పాతకాలానికి తీసుకెళ్లిపోయారు. వరాహమితుడు వీళ్ళంతా వాళ్ళ కాలానికి తీసుకెళ్లారు. వీళ్ళు తీసుకెళ్లిన వాళ్ళు వాళ్ళ శిష్యులే వీళ్ళు అనుకుంటాను నేను. అక్కడి నుంచే వచ్చారు అనుకుంటాం. వాళ్ళు వచ్చారు. ఆయన మా రాజలక్ష్మి గారు కూడా బాగానే కృషి చేశారు. ఇంకా పైకి రావాలి. ఆవిడ చెప్పింది కరెక్టే ఉంది. డిస్క్లైమర్స్ మనం పెట్టుకోకపోతే కష్టం ఈ కాలంలో. అట్లాగే గుజరాత్ లో ఒకసారి ఎత్తికేకి వచ్చినప్పుడు మళ్ళా వస్తుందని ఎస్ట్రాలజీ చెబితే వాడిని అరెస్ట్ చేశారు. అక్కడ ప్రభుత్వం ఒప్పుకోదు. అట్లా నేపాల్లో ఎత్తికేకి వస్తుందని అందరికీ తెలుసు, ముందే తెలుసు. నాసా వాళ్ళకి తెలుసు, ఇస్రో వాళ్ళకి తెలుసు, కానీ బయటికి చెప్పరు. ఇస్రో సైంటిస్టులు చెప్తారు నేపాల్లో వచ్చేదాని ముందు 5 ఏళ్ల ముందే తెలుసు అక్కడ కాఠ్మాండు టెంపుల్లో వస్తుందని. కానీ చెప్పరు. కొన్ని చెప్పకూడదు కూడా. డిస్క్లైమర్స్ కావాలి మనకి, తప్పదు. భయం క్రియేట్ చేయకూడదు. అది మనం అన్నింటిలో ఫాలో అవ్వాల్సిందే. అందుకు డిస్క్లైమర్స్ అవసరం కావాలి. ఈ రోజు చాలా బాగా చెప్పారు. ధనంజయ్ గారు కూడా చాలా బాగా వస్తున్నాడు, చాలా పికప్ చేశాడు. ప్రెజెంటేషన్స్ బాగా చేస్తున్నాడు ఆయన. అన్ని రంగాల్లో ఉన్నాడు ఆయన. చాలా సంతోషమైన వార్త ఇవాళ చదవటం. మరి రవీంద్ర గారి చదివే పుస్తకం నేను 2 కొన్నానన్నారు. కరెక్టే. ఎందుకు కొన్నానంటే నా బుక్ లాక్కుపోతున్నారు. అందుకు నేను వాళ్ళు లాక్కుపోయే వాళ్ళకి ముందు ఇంకో బుక్ ఇచ్చేస్తాను. అందుకని ఆ తర్వాత వారు ఏమిటంటే ఒక రిసెర్చ్ క్యాండిడేట్, సైంటిఫిక్ గా ఎక్స్పీరియన్స్ తో చేసిన ఇది రామా గారు కానీ వీరు కానీ ఇప్పుడు వేణుగోపాల్ గారు కానీ వాళ్ళు చేసిన రిసెర్చ్ వర్క్ చదవటం అనేది ఒక తృప్తి మనకి. చిన్నప్పటి నుంచి నాకు ఈ పుస్తకాలు చదవటం కొంచెం ఏదో వాతావరణాలు చాలా తెలిసింది ఆ పుస్తకంలో చదవటం. పుస్తకం చదివేశాను నేను. నిజంగా పరీక్ష పెడితే రాయగలను కూడా. అది చదివేశాను. అంటే మన పరీక్ష పెట్టాలంటే ముందు చెప్పాలి. నాకు 2 రోజులు ముందు చెబితే రాసేస్తా పరీక్ష. అయితే ఎందుకంటే వేరే పనులు డైలీ వేరే పనులు పడిపోతూ ఉంటా. కొత్త పనులు ఇవాళే ఒక బుక్ పెట్టాను, మీకు గ్రూప్ లో రిలీజ్ చేశాను. నాదే తెలుగు పుస్తకం. దానికి ఏడాది మట్టి పట్టింది నాకు టైము. మీకు కష్టాలు తెలుసు ఆ పుస్తకం రిలీజ్ చేయాలంటే ఏమిటనేది. అందుకనే వేరే పనులు రోజు పడుతుంటాం. కానీ ఈ అవకాశం కూడా నాకు ఇచ్చినందుకు, ఈ ముఖ్యంగా ఈ సబ్జెక్టు మన చేతిలో, మన విఎస్పి చేతిలో బాగా పెరుగుతోంది, పెరగాలి, ఇంకా దృఢంగా నిలవాలి అని వీళ్ళ గైడెన్స్ మనకి చాలా అవసరం. రవీంద్రనాథ్ కానీ, ఆయన వేణుగోపాల్ గారు కానీ, రమా గారు ఇంకా ఉన్నారు. కానీ లలితా శ్రీహరి గారు కొన్ని పేర్లు మర్చిపోతూ ఉంటాను నేను, క్షమించాలి. రాజలక్ష్మి గారు వీళ్ళు సబ్జెక్ట్ తీసుకొస్తే ఇంకా చిన్న ఆర్టికల్స్ కానీ ఇవి కానీ రాస్తూ ఉంటే ఈ నాలెడ్జ్ దృఢపరుస్తుంది. యంగ్స్టర్స్ చాలా మంది ఉన్నారు మన దగ్గర. నా గురువు గారు చెప్పారు, రవీంద్ర గారు, యంగ్స్టర్స్ ఇప్పుడు చాలా సైంటిఫిక్ బేసిస్ ఉంది వాడికి ఏమిటో అసలు ఆల్జీబ్రా అంటే, ట్రిగ్నామెట్రీ అంటే చెప్పక్కల్లా. మా రోజుల్లో అవి ఏమిటో భయం వేసేది. లెక్కల క్లాస్ మానేసేవాళ్ళం, ఇంగ్లీష్ క్లాస్ మానేసేవాళ్ళం అట్లా. ఇప్పుడు అందుకని యంగ్స్టర్స్ బాగా అందజేస్తే జ్యోతిష్యంతో పాటు ఈ నాలెడ్జ్ కూడా పెరుగుతుంది తప్పకుండా. వాళ్ళ చెప్పే ముందే వీళ్ళు కూడా రాసేస్తారు. అది చాలా అవసరం. అందుకని ఈ అవకాశం ఇచ్చింది నాకు, ముఖ్యంగా సోనా శాస్త్రి గారికి. ఈ వాతావరణానికి చాలా అనుకూలంగా ఉంది. నాకు చాలా ధన్యవాదాలు. సభకు నమస్కారం. స్వస్తి. శుభరాత్రి. శుభ ధన్యవాదాలు గురుగారు, అందరూ సభ్యులందరికీ. జై శ్రీ